ప్రభువైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఆయా ప్రదేశాల్లో నుంచి దేవుని యొక్క వాక్యాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభునామంలో నా శుభాహ్వానం. మనము గడిచిన వారం నేర్చుకుంటున్నటువంటి మాటల నుంచి మరొకసారి ఇంకొంచెం లోపలికి వెళ్ళటానికి ప్రభు సహాయం అడుగుదాం. మనము శోధించబడేటువంటి బలహీనతలో సహజంగా ఉంటూ ఉంటాం. శోధించబడ్డం పాపం కాదు, కానీ శోధనలో పడ్డం పాపమే. ఆ శోధనలో ఒక భాగం ఐహికమైన విచారాలు, లోక సంబంధమైన ఆపేక్షల్లో పడటం అనేది అది మనము కోరుకోకూడని విషయంగా బైబిల్ చాలా గట్టిగా చెప్పింది. అంటే ఏ రకమైనటువంటి సహజ ఆపేక్షలు మానవ జీవితంలో ఆత్మీయంగా ఫలించనివ్వకుండా అడ్డుపడతాయో, ఆపేస్తాయో, లేక మనల్ని అణిచేస్తాయో, ఆ అపేక్షలను ఎలా ఉన్నాయో అనేది మనం పరీక్షించుకోవటం ఈ యొక్క ఉపదేశం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈరోజు ఈ మాటలో మరికొంచెం లోపలికి వెళ్ళటానికి ప్రభు సహాయం అడుగుదాం. మనము నేర్చుకుంటున్నటువంటి ఆ మాట యొక్క బలంలోనికి వద్దాం. యేసు ప్రభువు చెప్పినటువంటి 46 ఉపమానాలలో నుంచి ఏ ఉపమానము నీ జీవితానికి, నీ కుటుంబానికి, నీ ఆత్మీయతకు ఉపమానంగా మారద్దా, ఉపదేశంగా మారతావా? నీ బ్రతుకు ఏ ఉపమానానికి ఉపదేశమా, ఉపమానమా? ఇది మనం ప్రశ్నించుకుంటున్నాం. సో చాలా సందర్భాలలో మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, యేసుప్రభు మాట్లాడినటువంటి అనేకమైనటువంటి మాటలు మన జీవితాలలో ఉపదేశానికి దగ్గరగా రావు, కానీ ఉపమానానికి అన్వయించుకొని వదిలేయటానికి ఉపయోగించుకుంటూ ఉంటాం. బైబిల్ అలా చెప్పలా, యేసుప్రభు వారు అలా మాట్లాడాల. ఆయన మాట్లాడిన ప్రతి మాట యొక్క ప్రత్యక్షత ఈ ప్రదేశంలో ఈ ఉపదేశం వినేటప్పుడు ఈ ఉపమానాన్ని వాడుకుంటూ వచ్చాడు. యేసుప్రభు మాట్లాడిన ప్రతి మాట కూడా ఆయా కాలానికి మాత్రమే కాక నేటి కాలానికి కూడా ఇది చాలా ప్రత్యక్షమైనటువంటి వాక్యంగాను, మన జీవితానికి అన్వయించుకోవాల్సినటువంటి ఉపదేశంగాను మనకి బైబిల్లో నిలబడతాయి. మన లైఫ్కి అప్లై చేసుకునేటప్పుడు ఆ వాక్యము ఏ స్థాయికి నీ జీవితానికి మార్పును తెచ్చింది, ఫలింపును తెచ్చింది, లేక ప్రయోజనకరంగా మారింది, లేక అది అలాగే ఉండి నీ జీవితాన్ని సరైన స్థితికి రానివ్వకుండా ఉంచిందేమో అన్నది మనం పరీక్షించుకోవాల్సినటువంటి విశ్వాస విషయం. ఈరోజు మత్తయి సువార్తలోని మరికొన్ని భాగాలకు ముందుకు వెళదాం. మనం గడిచిన వారం 7 ఉపమానాలు 13వ అధ్యాయం 24వ వచనం దగ్గరికి వచ్చాం కదా. ఈరోజు ఇంకొంచెం ముందుకెళ్దాం. 13వ అధ్యాయం నిండా చాలా ఉపమానాలు ఉంటాయి. ఈ ఉపమానాలన్నీ ఆ రోజు మాటల్లో మాట్లాడుతున్నటువంటి శాస్త్రులకు కానీ, పరిసయ్యులకు కానీ, ప్రజలందరికీ కానీ, ఆ ప్రదేశంలో ఉన్న వారందరినీ కూడా చాలా సవాలు చేసినట్లు మనం ఆ విషయాల్లో కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ 13వ అధ్యాయంలో తర్వాత వచనానికి వద్దాము. 31వ వచనం దగ్గరికి వద్దాం. 31. ఆయన మరి యొక్క ఉపమానము వారితో చెప్పెను. పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. ఎలా ఉంది? ఆవగింజ. మీరు వంటలు చేసేవాళ్ళకి, చేసినవి తినేవాళ్ళకి ఆవగింజలు పరిచయమే. చాలామందికి అవి బాగా వేగితే ఇష్టం, కొంతమందికి అవి ఎక్కువ ఉంటే కష్టం. ఎందుకు ఇన్నేసావు అని అంటాం, ఎందుకంటే అవి నచ్చుతాయి, కొంతమందికి నచ్చవు. కానీ ఆ ఆవగింజతో ప్రభు మాట్లాడినటువంటి ఉపదేశం చాలా 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 విలువైనదిగా ఉంది. ఒకసారి చూద్దాం. ఆయన మరి ఒక ఉపమానంతో ఏం చెప్పాడు? పరలోక రాజ్యం ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. ఇక్కడ గమనించండి, ఇది విత్ ఇంటెన్షనల్ జాబ్. ఇది తెలియకుండా జరిగింది కాదు, తెలిసి జరిగింది, కావాలని జరుగుతున్నది. తీసుకొని అనే పదం వాడాడు అక్కడ. అంటే ఆ ఉపదేశం మాట్లాడేటప్పుడు ఉపమానంగా మాట్లాడుతున్నటువంటి ఆ ఆవగింజ ఏది పడితే అది నేను విత్తడం కాదు, నేను ఆవగింజనే విత్తుతున్నాను అనేటువంటి భావంతో విత్తుతున్నాడు. తీసుకొని విత్తాడు. ఏమైంది? అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించినంత చెట్టు అగును. ఇది దేవుని గురించి, దేవుని యొక్క రాజ్యం గురించి, పరలోక రాజ్యం గురించి చెప్పబడింది. ఈ ఉపదేశం లేక ఈ ఉపమానంలో నుంచి మాట మన లైఫ్లో ఎంతవరకు అప్లై అవుతుందో ఒకసారి మనం పరీక్షించుకుందాం. ఆవగింజ లాంటి మొక్క ఇంటెన్షన్గా విత్తబడినటువంటి ఒకడు తీసుకొచ్చి విత్తాడు. నీకు దేవుని యొక్క మాటను, దేవుని యొక్క జీవమును, దేవుని యొక్క మార్గమును, దేవుని యొక్క సత్యమును నీకు విత్తినది ఎవరో తెలుసా? నీ దగ్గరకు వర్తమానం ఎలా వచ్చిందో గుర్తుందా? యేసుక్రీస్తు రక్షణ మూలపు విత్తనము నీ దగ్గరికి ఎలా వచ్చిందో గుర్తుందా? నీ చెవులోకి ఎలా పడింది?
నీ హృదయంలోకి ఎలా పడింది? ఎవరు చెప్పారు? ఆ వాటా నీ దగ్గరికి చెప్పింది ఎవరు? నీకు ట్రాక్ లాగా వచ్చిందా, అంటే కాగితం కరపత్రం లాగా వచ్చిందా, లేక ఉపదేశంలో ఇలా మెసేజ్ ఏమైనా వింటుండే నీకు తెలిసిందా, లేక ఏదైనా మీటింగ్లకి వెళ్తే తెలిసిందా, లేక ఎవరైనా నీ ఇంటికి వచ్చి చెప్పారా, ఎవరైనా రోడ్డు మీద పాటలు పాడుతుంటే నీ చెవులో పడిందా? అసలు ఆ విత్తనం ఎలా పడింది నీకు తెలుసా? స్పృహ ఉందా? ఎలా పడితే అలాగైతే రాదు, ఖచ్చితంగా చెప్తుంది. ఒకడు, మళ్ళీ చదవండి వచనం, మొదటి వచనం. పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఖచ్చితంగా దేవుని రాజ్యానికి సంబంధించిన ఉపదేశం నీ మనసులో పడినప్పుడు ఆ ఒకడు ఒక సేవకుడు అవ్వచ్చు, ఒక కాపర్ అవ్వచ్చు, ఒక సంఘాన్ని నడిపించినటువంటి పాస్టర్ గారు అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు. బట్ నీ దగ్గరకు దేవుని రాజ్యం గురించినటువంటి విత్తనం పడిందా, అసలు పడలేదా? ఇప్పటి వరకు ఏమన్నా పడిందా, అసలు పడలేదా? అది తేల్చుకో ముందు. పడిందా పడలేదా? ఏంటి? రక్షణ సువార్త నీ దగ్గరకు వచ్చేసింది, నువ్వు రక్షణ పొందాలని నీకు తెలిసిపోయింది, రక్షించబడ్డావు అనే విషయం నీకు అర్థమైపోయింది. దేవుని రాజ్యము గురించినటువంటి విత్తనం పడిందా లేదా అది తెలుసుకో ముందు. రక్షణ సువార్త ఏంటి? నేను రక్షించబడాలి, నేను పాపంలో ఉన్నాను, పాపము నుంచి పరిశుద్ధతకు నడిపించబడాలి, దానికి నాకు యేసుప్రభు అవసరం. దట్స్ ఆల్. సువార్త వచ్చింది, నేను రక్షించబడ్డాను. అక్కడితో ఆగడానికి కుదరదు. దేవుని రాజ్యపు విత్తనం పడిందా లేదా అది ఆవగింజ లాంటిది. దేవుని రాజ్యం అంటే ఏంటి? నీతి, సమాధానం, ఆత్మేంద్ర ఆనందం, అది దేవుని రాజ్యం. అది ఉందా నీ హృదయంలో? అది ఉందా నీ ఇంట్లో? అది ఉందా నీ జీవితంలో? అది ఉందా నీ విశ్వాసంలో? అది ఉందా నీ నిరీక్షణలో? అది ఉందా? దేవుని రాజ్యానికి సంబంధించినవి చాలా విషయాలు మన అంతరంగంలో లేవు. దేవుని రాజ్య కాంక్ష లేదు. ఇద్దరు ముగ్గురు ఆయన నామంలో కూడుకుంటే వచ్చేటువంటి దేవుని రాజ్యం నీ ఇంట్లో లేదు. మీ ఇంట్లో ఇద్దరు ముగ్గురిని కల్పించలేకపోతున్నావు, నలుగురితో కలిసి స్నేహం చేయలేకపోతున్నావు, నలుగురు మనుషుల మధ్యలో నీ బ్రతుకు విచిత్రంగా ఉంది. ఒక పరిస్థితిని భరించలేవు, ఒక పరిస్థితిని సహించలేవు. ఏ పరిస్థితుల్లో నీ దేవుని రాజ్యంలో ఉన్నావు? అసలు దేవుని రాజ్యం అంటే నీకు తెలుసా? నువ్వు ఒక్కడో బతకడమా? నువ్వు ఒక్కదాన్ని ఆనందించడమా? ఏంటి దేవుని రాజ్యం? అసలు ఆ దేవుని రాజ్యానికి సంబంధించిన విత్తనం నీ లోపల పడిందా లేదా? చాలా ఖచ్చితంగా చెప్తుంది. పడితే అది ఎలా ఉందంట? అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించినంత చెట్టు. ఎంత పెద్దదవుతుందట దేవుని రాజ్యము? చాలా విశాలంగా పెరుగుద్ది, అనేక కొమ్మలు విశాలంగా ఉంటుంది, పెద్ద చెట్టుగా మారుద్ది, అనేక పక్షులు వచ్చి దాని మీద వాలే స్థాయికి వస్తుందంట. ఎంతమంది నీ దగ్గర చేరగలరు? ఎంతమంది నీ పంచని చేరగలరు? ఎంతమంది నీ పరిచర్యలోకి వచ్చి ఆనందించగలరు? ఎంతమంది నీ నీడను సంతోషించగలరు? ఎంతమంది నీ దగ్గరకు వచ్చి ఆశ్రయం పొందగలరు? ఎంత పరిస్థితులు నీ దగ్గరకు వస్తే నువ్వు తాళగలవు? ఎన్ని పరిస్థితులు నీ కుటుంబంలోకి వస్తే దాన్ని సహించగలవు, భరించగలవు, ఒప్పుకోగలవు, ఓర్చుకోగలవు? అసలు అదే లేనప్పుడు నువ్వు క్రైస్తవుడు అన్నవే పెద్ద అబద్ధం. అసలు నీ పడిన విత్తనమే దొంగ విత్తనం. దేవుని రాజ్య విత్తనం పడలే. నోటితో మాట్లాడేటప్పుడు ఓ ఏసయ్యా నువ్వు లేకపోతే బాగుంది, నిజంగా నువ్వు లేకపోతే అన్నట్లు నీ బతుకుందా? నీతో 10 మంది కలిసి సంతోషంగా జీవించగలరా? అక్కడ ఏ పక్షో కాదు, చాలామంది చాలా వచ్చి చేరతాయి. అన్నిటికీ నీవు ఆశ్రయ కేంద్రంగా ఉన్నావా? రానివ్వగలవా? ఓర్చుకోగలవా? ఏ మామిడి చెట్టు మీదకైనా వచ్చేటప్పుడు కాకులే రావాలి, పిచ్చుకలు రాకూడదని మామిడి చెట్టు చెప్పుద్దా? మరి నీ దగ్గరికి వచ్చేటప్పుడు నువ్వెలా రాకూడదంటావు? నువ్వెలా నియంత్రించగలవు? నువ్వెలా అదుపు చేయగలవు? అది దేవుని రాజ్యం, అది ఆయింది. రక్షణకు మూలం ఆయన. మరి నీ జీవితంలో రాజ్యం ఏది? ఎవరిని ఉండనివ్వలేవే, ఎవరిని కలపనివ్వలేవే, ఎవరిని ఆశ్రయించనివ్వలేవే. అయితే నీ ఇంట్లో దేవుని రాజ్యం ఇంకా రాలేదన్నమాట, విత్తనం ఇంకా పడలేదన్నమాట. ఏపుగా ఎదిగిపోయిన పచ్చని గొడ్రాలి బతుకు లేని, పొలాలు లేని నిష్ప్రయోజకమైన చెట్లేమో మన బతుకులు. పచ్చగా ఉన్న ఇంటి మీద స్టార్ పెట్టుకుని క్రైస్తవ హల్లెలూయా స్తోత్రాలు పాడుతూ ఎవరిని రానివ్వో, ఎవరిని బతకనివ్వో. ఏం చేయాలి? బతకడం అంటే డబ్బులు ఇవ్వడం కాదు, బతకడం అంటే బట్టలు పెట్టడం కాదు, బతకడం అంటే భోజనం పెట్టడం కాదు. అసలు నీ పంచన చేరటానికే, దగ్గరికి రావడానికే ఒక హద్దు గీత గీస్తే నీ దగ్గర దేవుని రాజ్యం ఎక్కడుంది? నీ ప్రేమ విశాలపరచబడింది అయి ఉండాలి కదా, నీ హృదయము సంతోషించగలిగేదిగా ఉండాలి కదా. ఏ చెట్టు ఏ పక్షినైనా ఆకర్షిస్తుందే, అది ఆవగింజని పోల్చాడే, అది నీ దగ్గరకు విత్తింది ఒక ఆయన చెప్తున్నాడే. ఒక పని కట్టుకుని నీ దగ్గరకు వచ్చి నీ ద్వారా నేను ఫలించాలి, నీ యందు నేను విస్తరించాలి, నీ ద్వారా నేను ఆశీర్వదించబడాలని కోరుకుని నిన్ను పిలిచి నీకు రక్షణ ఇచ్చి, రక్షణ తరువాత నీ లోపల ఒక విత్తనం ఇద్దామనుకుంటే అసలు ఆ విత్తనం విత్తబడినట్టే కనబడట్లేదే మనలో. ఏంటో కారణం? ఆవగింజ అనేటువంటి దేవుని రాజ్యానికి సంబంధించిన ఆ చిన్న విత్తనం పడకుండా బతుకుతున్నామంటే నీది ఎలాంటి నేలో?
ఈ ఉపమానం చాలా ఖచ్చితంగా చెప్తాడు. 13వ అధ్యాయంలో ఇక్కడ ప్రారంభమైనటువంటి దేవుని రాజ్యాన్ని గురించినటువంటి విత్తనం, ఒక విశ్వాసి జీవితంలో దేవుని రాజ్యము అనేటువంటి విత్తనమే కనుక పడితే ఆ మనిషిలో కోపం, ఆ మనిషిలో ద్వేషం, ఆ మనిషిలో అసహ్యత, ఆ మనిషిలో తృణీకారం, ఆ మనిషిలో ఇతర వ్యక్తులను దుర్భాషలాడే పరిస్థితి, ఇక ఏ రకంగా కూడా అవతల వ్యక్తిని కానీ పరిస్థితిని కానీ చూడగలిగే కన్నులు ఉండవు, పోతాయి, గుడ్డోడు అయిపోతావు. ఏమవుద్దో తెలుసా? దేవుని ప్రేమ కమ్ముకుంటుంది నీ మీద, దేవుని కృప విస్తరించిపోద్ది. ఆ తదుపరి నీకున్నదంతా అవతల వ్యక్తిని దేవుని యొక్క ప్రేమతో ఆకర్షించి నీ ప్రేమ చేత అతనికి దేవుని ప్రేమను పంచే స్థితికి తీసుకొస్తుంది. అది చెట్టు అంటే. అది రాకుండా నేను నోట్లో పాటలు, నాలా సంఘాలు, ఇలాంటి బోధలు, ఇదంతా బతుకంతా ట్రాష్, పెద్ద చెత్తబుట్ట, నిష్ప్రయోజనపు బతుకు. దేవుని కొరకు బతికే ఒక బతుకులో ఒక తీవ్రత లేకపోతే, ఒక కాంక్ష లేకపోతే, ఒక ఆశ లేకపోతే, దేవుని రాజ్యపు విత్తనమే నీ కుటుంబంలో రాకపోతే, ఏ స్థితిలోనున్నా నిర్జీవమైన చెట్టే, నిష్ప్రయోజకమైన బతికే. పరీక్షించుకోండి. ఇది చాలా కఠినమైనటువంటి నిబంధన. యేసు ప్రభు ప్రారంభించినటువంటి ప్రాథమికమైన బోధ. మనం ఆల్రెడీ ప్రకటన గ్రంథం ధ్యానాలకు వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు చాలామంది మత్తయి వార్త వదిలేసాం. దేవుని రాజ్యం విస్తరించడానికి కావాల్సిన స్కోప్ నీ ఇంట్లో లేదు, నీ నోట్లో లేదు, నీ జీవితంలో లేదు, నీ ఆఫీస్లో లేదు, నువ్వు ఉంటున్న ప్రదేశంలో లేదు, ఏ పరిస్థితిలోనూ లేదు. ఏమనాలి నిన్ను? పరిస్థితి ఎలాంటిదైనా నీ అంతరంగంలో ఏ స్థాయిలో సత్యాన్ని కోరుకుంటున్నావో చెక్ చేసుకో. బలహీనత ఎంత దారుణంగా ఉందో చూసుకో. కానీ ఈ వచనాన్ని చాలా జాగ్రత్తగా చెప్తున్నాడు. అది కూరమొక్కలన్నిటిలోనూ పెద్దదై, ఏమవుద్ది? కూరమొక్కలన్నిటిలోనూ పెద్దదై, చాలా పెద్దదై, ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించినంత చెట్టగును. విషయం ఏంటంటే కూర మొక్కలు చాలా ఉంటాయి. ఆవాలు తోట వేసుకోలేదంట. ఒక్క ఆవగింజ అన్నాడు. ఆవ తోట అన్నాడా? ఒక్క మొక్కగా దేవుని రాజ్యం స్టార్ట్ అయితే నీ దేవుని రాజ్యం ఎంత విశాలం అవుద్దంట? పెద్ద చెట్టుగా మారి అనేకులు వచ్చి నీ దగ్గర చేరేలా మారిపోద్ది. నీ అంతరంగం ఎలాంటి సత్యాన్ని కోరుకుంది, ఎలాంటి పరిస్థితులకు ఫలించుంది, ఎలాంటి పద్ధతులకు నువ్వు విస్తరించబడిన స్థాయిలో ఆకర్షించేలాగా ప్రభు కొరకు అన్యులను కానీ, పరిస్థితులను కానీ, ప్రభావాలను కానీ కలిగి ఉన్నావో ఒక్కసారి నీ హృదయం తేల్చి చూసుకో. మనలో మనం చెక్ చేసుకుందాం. ఈ వచనాన్ని ఒక్కసారి మత్తయి సువార్త 13వ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి 31 నుంచి 32 వచనాలని ఒక చిన్న ఉదాహరణగా చెప్తాను. నీకు చాలామంది స్నేహితులు ఉంటారు, చాలామంది ఆత్మీయులు ఉంటారు, చాలామంది ఇంటి చుట్టుపక్కల వారు ఉంటారు. ఇలా రకరకాల మనుషులు రకరకాల పరిస్థితుల్లో మనకు చాలామంది ఉంటారు. డజంట్ మ్యాటర్, తప్పేం కాదు, అందరూ ఉండొచ్చు. దేవుని రాజ్యము అనేటువంటి విత్తనం పడిన తరువాత నీకు వారికి ఉండేటువంటి ఆ పరిపూర్ణమైన ప్రేమ మామూలుగా ప్రేమించే ముందు చెప్పినటువంటి లక్షణాల కన్నా భిన్నంగా ఉంది. ఉందా? ఒక వ్యభిచారం చేసిన స్త్రీ యేసుప్రభు దగ్గరికి వచ్చింది, క్షమించాడు, ఇకను చేయకన్నాడు. ఆమె మీద అతనికున్న అభిప్రాయం ఏంటి చెప్పండి? అయిపోయింది, క్షమించాడు. ఆమె మళ్ళీ కనపడితే యేసుప్రభు ఏమంటాడు? మీ పక్కన ఏమంటాడని? అమ్మ మళ్ళీ చేతనామని అడుగుతాడా? ఏమంటాడు? దొంగోడు వచ్చాడు, ప్రభు తప్పు అయిపోయి నన్ను క్షమించన్నాడు. సరే ఇచ్చేసి, తీసుకెళ్ళి అడిగి ఇచ్చేసి, తప్పు అయిపోయిందని చెప్పేసి వచ్చేసే అన్నాడు. వెళ్ళిపోయాడు, వచ్చాడు, ప్రభు చెప్పాను అన్నాడు. మళ్ళీ యేసుప్రభు 2 రోజుల తర్వాత కనపడ్డాడు. ఎరా చేతనామా అని అడుగుతాడా? ఎలా చూస్తాడు? నీకు ఆ యేసుప్రభు కళ్ళు వచ్చాయా? దేవుని రాజ్యం నీలోకి వస్తే అవి వస్తాయి. నీకు ఆ యేసుప్రభు మనసు వచ్చిందా? ఆవిడ ఎలాంటిది, అతను ఎలాంటోడు, అతని అభిప్రాయాలు నీకు మాత్రం ఎలా ఉన్నాయి? ఇప్పటికీ దేవుని రాజ్యం రానోడికి పాత అభిప్రాయాలతోనే బతుకుతాడు. చచ్చిపో, నువ్వు బతకడం కంటే చచ్చిపోవడం బెటర్. నువ్వు చచ్చిపో. ఎందుకో తెలుసా? నీలాంటి పనికిమాలిన చెట్లు సంఘం నిండా నిండిపోతే, నీలాంటి చూపులు, నీలాంటి మాటలు తెలియని గడ్డి చెత్తతో సంఘాలు నింపుకుంటే అసలు దేవుని రాజ్యం అంటే ఏంటో అసహ్యం ఏర్పడి చాలామంది గుమ్మం బయట ఉన్నారు. వాళ్ళని లోపలికి రానివ్వడానికి ఆటంకం ఎవరు అనుకున్నావు? నీలంటోళ్లే. నీ దగ్గర పెరగని దేవుని చిత్తం, దేవుని యొక్క రాజ్యం, దేవుని ప్రేమ, దేవుని మనస్సు, విశాలపరచబడని నీ జీవితాన్ని చూసి అసలు ఎవరు దేవుని చిత్తంలోకి రావాలన్న వాళ్ళు వాళ్ళందరూ బయట ఉండిపోయారు. అడ్డుపడిపోయింది. ఆ చెత్తతో నిండిపోయింది దేవుని రాజ్యం ఈరోజు సంఘం. ఎందుకు అది కలగట్లేదు మనకి? ప్రభు ఎందుకు అభిప్రాయం కలిగి ఉండడు? నీకెందుకు అభిప్రాయం అంటే నువ్వు యేసు ప్రభు కన్నా ఆత్మపూర్ణురాలువేమో, ఆత్మపూర్ణుడివేమో.
అంటే దేవుని మనస్సు నీకు రాదా? ఆ దేవుని రాజ్యం అనే దానికి పట్టబడవా? ఇంకా ఆ క్షమాపణ రాదు, ఆ ప్రేమ రాదు, అభిప్రాయం మార్చుకోవు, మనస్సు మార్చుకోవు, విశాలపరుచుకోవు. ఏమనాలి నేను? ఏమనాలి? అయితే ఈ కూర మొక్కలన్నిటికన్నా పెద్దదైన ఆకర్షించబడేటువంటి ఆ మొక్క మరికొన్ని ఉపదేశాలను మనకిస్తూ ఉంటుంది. ఒక్కసారి ఈ 33లోకి వెళ్ళే ముందు ఈ వచనం తాలూకా పూర్తి ఉపమానం మాట్లాడేసుకుని మనం మళ్ళీ ముందుకెళ్దామమ్మ. ఇదే విషయాన్ని ఇంకొంచెం కిందకు వచ్చి ఈ ఉపమానం మళ్ళీ ఇంకో చోట కూడా ఉంది చూడండి. 31, 32 తర్వాత మార్కు సువార్త 4వ అధ్యాయము 32వ వచనంలో ఉంది చూడండి. మార్కు 4:30 నుంచి చదవమన్నయ్య. 30 నుంచి ఉంది చూడండి. మరియు ఆయన ఇట్లనెను, దేవుని రాజ్యమును ఎట్లు పోల్చెదము? ఏ ఉపమానముతో దానిని ఉపమించెదము? ఈ విషయం గుర్తుందా? ఈ వచనాన్ని మాట్లాడేటప్పుడు మాత్రమే ఆవగింజ గురించి మాట్లాడేటప్పుడు ఆవ గింజ వచ్చిన తర్వాత వచ్చే చెట్టు గురించి మాట్లాడినప్పుడు మాత్రమే ఈ పదం వాడాడు. దేవుని రాజ్యాన్ని దేంతో పోల్చాలి అని ఆగి దేంతో ఉపమానం చెప్పాలి అని వెయిట్ చేసి చెప్పాడు ఈ విషయం. మిగిలినవన్నీ ధారాళంగా చెప్పాడు. ఈ ఒక్క విషయం దగ్గర ఏదో ప్రశ్నించాడు. ఆ ఒక్క విషయమే నన్ను నిన్ను పట్టుకుంటుంది ఈరోజు. దాని గురించి ఆలోచిద్దాం ఏంటో. అది ఆవగింజను పోలియున్నది. ఆవగింజ భూమిలో విత్తబడినప్పుడు భూమి మీదనున్న విత్తనములన్నిటికంటే చిన్నదే గాని విత్తబడిన తరువాత అది మొలిచి ఎదిగి కూర మొక్కలన్నిటికంటే పెద్దదై గొప్ప కొమ్మలు వేయును. కనుక ఆకాశ పక్షులు దాని నీడను నివసింపగలవు అనెను. ఇందాకేమన్నారు? ఇందాక రండి ఒకసారి. 13:4. 13:32. ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించునంత చెట్టగును. ఇక్కడేమన్నాడు? ఆకాశ పక్షులు దాని నీడను నివసింపగలవు అనేను. రెండు ఉపమానాలు ఒకేలాగున్నాయి. ఇక్కడ ప్రశ్నించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ రెండు ఉపమానాలు ఒకటే అని మీకు అనిపించిందా కాదా? ఇక్కడ ఇందాక దానికి దీనికి తేడా ఏంటి? నివసింపునంత చెట్టు, ఇక్కడ నివసింపగలవు అనేను. నివసింపగలవు, అది నివసించగలిగేంత చెట్టు అవుద్ది, కానీ నివసించగలిగేంత కాదు. చెట్టు పెద్దదే, కానీ దాని కింద నివసించదగ్గేదంత కాదు. బహుశా కరెంటు వైర్లు ఉన్నాయేమో దానికి. ఈ చెట్టు అలా కాదు, నివసించడానికి కావాల్సిన యోగ్యమైనటువంటి పెద్ద బ్రాంచెస్తో చాలా విశాలంగా ఉంది. ఇది ఇట్ కెన్, అది ఇట్ మే. ఇప్పుడు 13వ అధ్యాయం మత్తయి సువార్తకి రండి, 19వ వచనంకి రండి. అదే యేసు ప్రభు చెప్పిన ఉపమానానికి భావం ఏంటని అడిగితే వాళ్ళు వచ్చి చెప్పారు అక్కడ, ఈ ఉపమాన భావం వినుడి. ఈ ఉపమాన విత్తువాని గూర్చిన ఉపమాన భావం వినుడి. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపకయుండగా. ఆగండి. వినియు గ్రహింపకయుండగా. విత్తాడు, విన్నాడు, ఏమవ్వలేదు. ఇక్కడ గ్రహించలేదు. నేను ఇందాటి నుంచి మొత్తుకుంటుంది అదే. వింటున్నారు, ఏమవట్లేదు. ఎక్కడెక్కడ కనపడద్ది ఆ చెట్టు? వినినటువంటి వ్యక్తి దాని ప్రకారం ఎలా ప్రవర్తించాలో, దాని ప్రకారం ఎలా జీవించాలో, దాని ప్రకారం ఎలా చెయ్యాలో అది కనపరచకపోతే, అది చూపించకపోతే, అది వ్యక్తపరచకపోతే దాని యొక్క ప్రభావం ఎంత నష్టాన్ని కలిగిస్తుంది అంటే, ఏ చెట్టు నీ దగ్గరికి వచ్చినా నీ దగ్గరకు రాగలదేమో కానీ, నిన్ను చూడగలదేమో కానీ, నిన్ను పలకరించగలదేమో కానీ నీతో నివసించనివ్వదు. ఇది మార్క్స్ వార్త. ఇప్పుడు అర్థమైందా? ఇది యాక్సెప్ట్ చేయనిస్తుంది, కానీ ఆ తర్వాత మాత్రం నీతో పాటు దేవుని రాజ్యంలో ఉండనివ్వదు. నీ మాటలు, నీ చూపులు, నీ పద్ధతులు, నీ విధానాలు, నీ ఆలోచనలు, నీ ధోరణి అసహ్యం కలిగించి ఇలాంటి వాళ్ళు క్రైస్తవులు అంటే ఛీ అని ఇంక దేవుని నుంచి దూరం అయిపోతారు. నివసింపనివ్వదు, యాక్సెప్ట్ చేయనివ్వదు, చేర్చుకోదు, ఒప్పుకోదు, లోబడదు. ఈ తత్వం మత్తయికి మార్కుకి ఉంది. ఇక్కడ తేడా ఏంటో చెప్తున్నాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 19వ వచనంలో, విని గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చి. ఎవరమ్మా దుష్టుడు అనే పదానికి ఇందాక అక్కడ ఏముంది? ఇందాక మీరు చదివిన భాగంలో అదే 4వ వచనంకి రండి. 13:4. వాడు విత్తుతూ ఉండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని ఎవరొచ్చి?
జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి. ఎవరు వచ్చి పక్షులు. విత్తేటప్పుడు జనరల్గా ఏమవుతుంటాయి, కొన్ని పిట్టలు వచ్చి తినేస్తుంటాయి కదా, పక్షులు వచ్చి తినేస్తున్నాయి. ఇప్పుడు ఆ పక్షులు ఎవరని ఇక్కడ చెప్తున్నాడు? దుష్టుడు వచ్చి. అపవాది, దుష్టుడు, పక్షి, దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. ఆగండి, పక్షులు వస్తాయి, విత్తిన దాన్ని పట్టుకెళ్ళిపోతాయి. సాతాను వస్తాడు, విన్న మాటలు హృదయంలోంచి తీసుకెళ్ళిపోతాడు. పడింది హృదయంలోనే, కానీ వచ్చేవాడు ఏం చేస్తాడు? దీన్ని తీసుకెళ్ళిపోతాడు. వింటాడు, చర్చిలో వింటాడు, వాక్యం చదువుతున్నప్పుడు వింటాడు, మెసేజ్ వింటాడు, పడతాయి. కానీ వచ్చాడు ఏం చేస్తాడు? వచ్చి దాన్ని చక్కగా ఏరుకుని ఆ విత్తనాలన్నీ పట్టుకుపోతాడు. ఏ విత్తనాలు? దేవుని వాక్యము అనేటువంటి ఆచరణీయమైనటువంటి విత్తనంగా ఫలించినటువంటి ఆవగింజ లాంటి పెద్దగా ఫలించాల్సినటువంటి ఆ చెట్టు తాలూకా విత్తనాలని తీసుకుని వాడు వెళ్ళిపోతాడు. వాడు ఎవడు? దుష్టుడు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మార్క్స్ వార్త 4వ అధ్యాయం 32వ వచనంలో ఇప్పుడు మీరు చదివినటువంటి మాట గురించి మళ్ళీ చెప్తున్నాను. వచ్చి దాని నీడను ఏమవుతారంట? దాని నీడను నివసింపగలవు అన్నాడు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, దేవుని రాజ్యం విస్తరించింది. అమ్మా కొంచెం జాగ్రత్తగా వినాలి. దేవుని మాట వచ్చింది, విత్తనం పడింది, పక్షులు వచ్చాయి, రానివ్వట్లేదని ఇందాక చెప్పాను నేను. ఇప్పుడు రెండో విషయంలో మార్కులు ఏమన్నాడంటే, వచ్చి దాని కింద చేరతాయి అన్నాడు. ఎవరు వచ్చి చేరతారంట? పక్షులు అంటే ఎవరు? దుష్టులు వచ్చి చేరతారంట. దేవుని వాక్యం వింటున్నప్పుడు బాగానే ఉంటుందంట, దేవుని రాజ్యంలాగా కనపడతా ఉంటుందంట, దానిలో చేరే వాళ్ళందరూ దుష్టులేనంట. అప్పుడేంటో చూసుకో మరి. వినేది వాక్యమే, చేరినోళ్ళు మంచోళ్ళే, కానీ చేరినోళ్ళందరూ ఎవరంట? పక్షులు. ఏం పక్షులు అవి? దుష్టరకమైనటువంటి పక్షులు. ఎక్కడికి వచ్చి చేరుతారు? ఆ చెట్టు కింద చేరుతారు. ఏ చెట్టు అది? దేవుని రాజ్యం అనే చెట్టు. దేవుని రాజ్యం అనే చెట్టులో ఏమవుద్దో తెలుసా? దొంగతనం చేస్తూనే వాడు ఉంటాడు. వాడు వచ్చి దేవుని దగ్గరికి వచ్చి హల్లెలూయా స్తోత్రం 10,000 ఇచ్చాను రాసుకో అంటూ ఉంటాడు. ఈడు ఎక్కడ చేరాడు ఇప్పుడు? దుష్టుడు ఎక్కడికి వచ్చి చేరాడు? సంఘంలో. వ్యభిచారం చేసేవాడు ఎక్కడికి వచ్చి చేరుతాడు? దేవుని రాజ్యం. ఆడు సంఘ ప్రెసిడెంట్. ఏ మార్పు ఉండదో. అంటే దేవుని రాజ్యం అనేది ఒకసారి పట్టబడిన తర్వాత సరియైన ఫలము ఫలించకపోతే, సరియైన విస్తరణకు రాకపోతే, సరియైన పరిస్థితులకు ఆకర్షణగా మారకపోతే, దుష్టమైన చెడ్డ ఆలోచనలు కలిగి ఉన్నటువంటి తలాంతులతోనూ తెలివితోనూ పనికిమాలిన లక్షణాలతోనూ వచ్చి సంఘంలో చేరుతారు. ఇది ప్రమాదం. మొదటి వాక్యమేమో జాగ్రత్తగా ఫలించావా లేదా చెక్ చేసుకోమని చెప్పాడు. రెండో విషయంలో మాట్లాడేటప్పుడు అనేకమైన దుష్టమైనటువంటి వచ్చి చేరిపోతే చూసుకోమన్నాడు. అంటే ఎన్ని రకాలైనటువంటి పరిస్థితులు వచ్చి మనలో చేరుతాయో చూసుకోండి. ఇప్పుడు నేను సవాల్ చేసి అడుగుతున్నాను, నీలో ఏ రకమైన దుష్టమైన లక్షణాలు లేవా? మరి ఏది దేవుని రాజ్యం నీలో? ఏది దేవుని ఆవగింజ? ఏది నీ చెట్టు? ఇప్పుడు ఏ రకమైన ఫలింపు వచ్చింది? ఎన్ని రకాల చెడ్డ పనులు చేయట్లేదు, ఎన్ని రకాల లోకానుసారమైన పనులు చేయట్లేదు, ఎన్ని రకాల ఐహిక విచారాలు నీలో చొచ్చుకుపోలేదు, ఎన్ని రకాల లోకంలో కన్నులు కొట్టేలాగా, నాలికీసేలాగా, తలలో ఆడించేలాగా ఎన్ని పిచ్చి పిచ్చి వేషాలు వేయట్లేదు. లోకానుసారం ఎందుకు నువ్వు రాజీ పడుతున్నావు? ఎందుకు ఇష్టానుసారమైన లోకంలో జారిపోయావు? అంటే ఈ దుష్టమైనటువంటి పక్షులన్నిటికీ ఆశ్రయం ఇచ్చింది ఎవరో? ఆ ఆవగింజను పట్టుకుని, ఆ దేవుని రాజ్యం గురించి పట్టుకుని, ఆ దేవుని కాంక్షని హృదయంలో పెట్టుకుని, ఆ దేవునిలో ఫలిస్తున్నట్లుగా కనపడుతూ, ఆఖరికి ఏం ఫలించావురా బాబు అని అంటే లెక్క చూస్తే పనికిమాలిన చెత్త. వెతకండి, పలానా చర్చ్ పర్ఫెక్ట్ అని ఎవరి గురించి అని చెప్తారా? చెప్పండి, ఏ చర్చ్ గురించి పర్ఫెక్ట్ అని చెప్తావు? ఎందుకు? దేవుని రాజ్యము అనేటువంటి కాంక్షలోనే ముసుగులో వచ్చి చేరే పక్షులు ఉంటాయి, అవన్నీ వచ్చి చేరతాయి అన్నాడు. ఇప్పుడు గట్టిగా తోలనా ఎవరిని? తలుపులు తీయండి, ఎవడో ఉండడు. ఎందుకు? చేరిన పక్షులన్నీ అయ్యే. అన్ని పక్షులు ఇక్కడ ఉన్నవన్నీ ఏదో ఒకటి లోపల పెట్టుకుని బయటికి ముఖాలంతా ఇప్పారేసి పాటలు పాడి, మాటలు మాట్లాడి, వాక్యాలు చెప్పి, వాక్యాలు చదివి, ఆత్మీయ జీవితంలో వేషధారులుగా కనపడుతూ, యేసుప్రభు అన్నాడు, రే పెదవులతో మీరు కనపరుస్తున్నారు, మీ హృదయాలు ఎక్కడ ఉన్నాయర్రా అని. ఒకరోజు ప్రభు వచ్చి అన్నాడు, ప్రభువా అన్నాడంట. అప్పుడు నువ్వెవడో నాకు తెలియదు అన్నాడు. ఏమవుతాం అక్కడికి? ఈ పదాలు విచిత్రం ఏంటి తెలుసా? ఎవడెవడు ఈ పనికి మాలిన లక్షణాలు కలిగి ఉన్నాడు ఆడే మాట్లాడతాడు రోజు. ప్రభువా అంటారు, దేవుడెవడో నాకు తెలియదు అంటాడు అని.
నీ గురించి తెలీదా? ఆ విషయం నీకు అప్లబుల్ కాదా? ఇది ప్రమాదమైనటువంటి హెచ్చరిక. ఎంత దేవుని యొక్క రాజ్యము! ఈరోజు నీ దగ్గరికి రావాల్సినటువంటి అన్యులేరి, నీ దగ్గర చేరాల్సినటువంటి విషయం ఏది? ఈ పరిస్థితుల్లో ఏ రకంగా నీ హృదయం దేవుని కొరకు చేరాలి? ఎంతమందిని ఆకర్షించగలిగి ఉండాలి? ఎంతమంది నిన్ను చూసి, నీ మాట విని, నీ పని చూసి, నీ పద్ధతి చూసి, అసలు వాక్యము లేకుండానే, పవిత్రమైన దేవుని యొక్క వాక్యం చెప్తుంది, దేవుని యొక్క వాక్యం లేకుండానే వారి పవిత్రమైన ప్రవర్తన వలన, వారి నడవడిక వలన వారి భర్తలు ఏం చేస్తారట? రాబట్టబడవచ్చును. ఒకసారి తీయమ్మ వాక్యం. ఎంతమ్మా? మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం. ఎంత చక్కటి మాట చెప్తాడో చూడండి అక్కడ. 5వ వచనం. అటువలే అమ్మ 3వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే, అంటే జనరల్గా ప్రాబ్లం ఎవరిది? స్త్రీలు విధేయులుగా ఉంటే పురుషులు అవిధేయులుగా ఉండొచ్చు. ఎక్కువ మంది ఉంటారు. వాడు బాహ్య పురుషుడు కాబట్టి, బయట తిరుగుతూ ఉంటాడు కాబట్టి ఎక్కువ అవిధేయతలు కలిగి ఉండొచ్చు. ఒకవేళ ఉంటే వారు భయముతో కూడిన మీ ప్రవర్తనను చూచి, పవిత్ర ప్రవర్తనను చూచి, వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. ఇక్కడ క్లారిటీ ఏంటంటే, నీ కుటుంబంలో ఎవరు రక్షణ పొందకపోయినా ఆ బాధ్యత స్త్రీవైనటువంటి నిన్ను చూపి, నీ భర్తనే మార్చుకోగలిగిన నువ్వు ఎవరినైనా మార్చగలవని చెప్తుంది. అంటే దేవుని యొక్క వాక్యం అనే విత్తనం దేవుని రాజ్యముగా నీ జీవితంలో పడితే, ఆ విశాలమైనటువంటి పరిస్థితి తగినట్లు నీ బ్రతుకుని చూపించి, నీ ప్రవర్తనను బట్టి అనేకులు ఏమైపోతారంటే ఆటోమేటిక్గా బై డిఫాల్ట్ వచ్చేస్తారు, నీ దగ్గరికి వచ్చేస్తారు, నీ లోపలికి వచ్చేస్తారు. నిన్ను విని, నిన్ను చూసి నీ ద్వారా వాళ్ళు నేర్చేసుకుంటారు. నీ ద్వారా వారు ఏదైనా చేయడానికి సాహసాలు చేస్తారు. దేవుని కొరకు బ్రతకడానికి ఇష్టపడిపోతారు. మిమ్మల్ని చూసి అరే ఇలా ఉండాలండి, ఆమెను చూసి నేను నేర్చుకున్నాను, ఆయన చూసి నేర్చుకున్నాను, ఆ కుటుంబాన్ని చూసి నేర్చుకున్నాను. ఏమి నేర్చుకున్నారు? దేవుని యొక్క సత్యం దగ్గరికి వెళ్ళారా? సర్వసత్యంలోకి వెళ్ళారా? ఇక్కడ ఒక వచనం చూపించి ఎంత పరిస్థితి అయినా, దాని కింద వచనం మీ కోపం పుట్టించే వచనం ఏముందో చూడండి. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు అను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక. ఈ పేతురు పత్రికని ఈసారి బిఎస్ఏ వాళ్ళకి ఈ సంవత్సరం మనం డబ్బులు కలెక్ట్ చేసేటప్పుడు వాళ్ళకి ఈ వచనం తీసేయమని రాద్దాం. అయ్యా, బట్టల్ని అలంకరించుకోవద్దని మాట తీసేయండి, కొంచెం అమెండ్ చేయండి. ఈ బిఎస్ఐ బైబిల్ మేము ఫాలో అవుతాం, ఎందుకంటే మా ఇంట్లో ఇంకో బీరువా కొనుక్కుందాం చూస్తున్నాం, చాలట్లేదు. ఈ ప్రపంచం గుడ్డిదని తెలిసినా మాకు బట్టలు కొత్త కావాలి. అదేంటో గుడ్డోళ్ళ ముందు మన ప్రదర్శన ఏంటి? నీ ఎర్రి వాక్యము విత్తనం పళ్ళ ప్రతి వారం కొత్త తీసుకెళ్ళాలి, ప్రతి వారం కొత్తగా కనపడాలి, ప్రతి చోటకి కొత్తగా కనపడాలి. ఈ పిచ్చి ఎప్పుడు చస్తుంది నీలో? బంగారం చచ్చిందా? అదేం పైకెక్కి కింద పడుతుంది. ఇంకా బంగారం, వెండి. ఈ నగ కాదు ఆ నగ, ఇది కాదు ఇంకోటి. ఎప్పుడు వాక్యం పడద్ది నీలో? దేవుని రాజ్యం అనే విత్తనం కరెక్ట్గా పడకపోతే ఇలాగే బరి తెగించి క్రైస్తవ్యంలో సంఘంలో చేరిపోయిన ఈ దుష్టులతో ఈ సంఘం ఖరీదైన సంఘంగా మారిపోతుంది. రిచ్ చర్చ్. అందుకే అందరూ నగలేసుకుని, సెంట్లు కొట్టుకుని, సూట్లు వేసుకుని, బూట్లు వేసుకుని దిగుతారు. బైబిల్ ఏం చెప్తుంది? అలాంటి వెలుపల అలంకారం మీకు ఉండకూడదు, చూసుకోండి అని. అంటే బట్టలు వేసుకొని రావద్దని చెప్పట్లేదు నేను. ఆ అలంకారానికి నువ్వు పెట్టే ప్రయాస ఎంత? నీ హృదయంలో దేవుని వాక్యం పడ్డానికి నీ ఇంట్లో నుంచి అలంకారంగా హృదయాన్ని సిద్ధపరచుకుని వచ్చేదంతా? నీ ఇంట్లో నీ మేకప్కి నువ్వు డ్రెస్సింగ్ అయ్యడానికి టైం ఎంత? నీ హార్ట్లో దేవుని వాక్యం పట్టడానికి డ్రెస్సింగ్ చేసుకుని వచ్చేదంతా? దేవుని వాక్యము నా జీవితంలో పడాలి, ఆ వాక్య ప్రకారం నేను ప్రవర్తించాలి, నన్ను చూసి నా ఇంటి వారు రక్షణ పొందాలి, నా పిల్లలకి నేను మాదిరిగా మారాలి, నా పక్కింటి వారికి నేను ఆదర్శంగా మారాలి, నా సంఘంలో ఇతరులు నన్ను క్రీస్తు యొక్క పరిపూర్ణతలో చూడగలగాలి, నా బంధువులు, నా స్నేహితులు, నా ఇరుగు పొరుగు వారు, నా ఇంటివారు, నా జనము దేవుని యొక్క వాక్యం చూస్తే నిజంగా ఇంతకు మునుపు ఇలాంటోడు ఇలాంటిది అయ్యింది అని చెప్పగలిగే ఒక చక్కటి సాక్ష్యానికి నా జీవితమే ఒక మాదిరి.
ఏ కుటుంబం గురించి మాట్లాడతారమ్మా మీరు? మీ గురించి చెప్తారు ఎవరన్నా ఇలాగా? ఈమెను బట్టండి, ఇతన్ని బట్టండి అని ఏమైనా చెప్పగలరా? ఎందుకు ఇలా మార్పు లేని స్థితికి దేవుని వాక్యంకి ఇంకా మన హృదయాలు సిద్ధంగా లేవు? సో ఈ మొదటి 2 వచనాలు ఈ ఉపదేశం మనకి చాలా గట్టిగా హెచ్చరిక చేస్తుంది. ఈ 2 హెచ్చరికల ప్రకారం నువ్వు చెప్పుకోవడానికి బాగున్నావేమో కానీ ప్రభు వచ్చి చూసేటప్పుడు ఆ పనికిమాలిన చెట్లు, అదే చెట్టు మీదకి వచ్చేటువంటి పక్షులు ఎవరయ్యి? మరి ఇంక డైరెక్ట్గా చెప్పేస్తున్నాను, ఆ దుష్ట లక్షణాలు, దుష్టులు. వాళ్ళకి మీరు ఆశ్రయం అవుతున్నారు. మీ శరీరం ఆశ్రయం అవుతుంది, మీ నోరు ఆశ్రయం అవుతుంది, మీ కళ్ళు ఆశ్రయం అవుతున్నాయి, మీ చేతులు చేతలు, మీ నడవడిక, మీ నడత ఆశ్రయం అవుతుంది. మీ ఇల్లు ఆ దుష్టుల యొక్క నివాసంగా మారిపోయింది. 1వ కీర్తన మీకు గుర్తొచ్చినట్టుంది. ఏమని? ఇప్పుడు చెప్పండి, ఎవడు ఆలోచనతో నడవాలి, నడవకూడదు? చెప్పండి, మీరే చెప్పండి. 1వ కీర్తన మొదటి వచ్చి దుష్టుల ఆలోచన చొప్పున నడవాలని, నడవకూడదా? ఇంతకీ దుష్టుడు ఎవడు ఇప్పుడు? నా అబ్రివేషన్ ప్రకారం దుష్టులు ఎవరు? వాక్యం విన్న మీరే. ఫలింపురాని పనికిమాలిన చెట్లు ఇంత పెద్ద చెట్లు అయిపోయాయి, చర్చిలో పెద్దగా నాటుకుపోయి ఆడు, వాళ్ళ తాత, వాళ్ళ బాబు, వాళ్ళ మా అమ్మ, వాళ్ళ చెల్లి, వాళ్ళ బాప్ప, వాళ్ళ అప్ప, ఊరంతా నిండిపోయింది చర్చి. ఎవరిని రానివ్వదు. ఇది నీడ చండాలంగా తయారైపోయింది. మరి ఇలాంటి పనికిమాలిన చెట్లతో సంఘాలు నిండితే బయట పక్షులు ఎలా వస్తాయి ఎర్రా? 2వ ఉపమానంకి వస్తాను. అప్పుడు 13వ అధ్యాయంకి రమ్మా. 31, 32 మత్తయి సువార్త 13 కిందన 33. ఆయన మరి యొక్క ఉపమానము వారితో చెప్పెను, పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకొని పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కుంచముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది. సింపుల్. ఒక స్త్రీ, పురుషుడు కాదు, స్త్రీ పిండి తీసుకొచ్చింది. పిండిని 3 కుంచాల పిండిలోకి పరలోక రాజ్యం అనే పిండి కొంత తెచ్చింది, కలిపింది, పెట్టింది. తెల్లారబడికి ఏమవుద్ది? అది పులిసిన పిండి కొంచెం కలిపితే పెద్ద మొత్తం పిండిలో ఏమవుద్ది? పిండి అంతా కూడా. ఇంతకు మునుపు మనిషికి జ్వరం వస్తే ఫస్ట్ పెట్టేది ఏంటి? బ్రెడ్, రొట్టె కదా. ఎక్కడైనా రోగి దగ్గరికి వెళ్ళామంటే పెద్ద పెద్ద బండ్లు, కేజీహెచ్లో పెద్ద రొట్టెలు ఇచ్చేవారు ఇంతకుముందు, పెద్ద బండ్లు. ఏమంటే పేషెంట్కి రొట్టె. అది వాళ్ళకి బాగోదు కానీ మనకు బాగుండేది. పేషెంట్కి రుచించదు. తీసుకెళ్ళిపోండి వదిన, తీసుకెళ్ళిపోండి అని అంటే మనం తెచ్చుకుని తినేసేవాళ్ళం రకరకాలుగా చేసుకుని. అది చాలా బాగుండేది. ఇప్పుడు బ్రెడ్ ఓపెన్ మార్కెట్ అయిపోయింది. ఇంతకుముందు పేషెంట్ సీజనే, ఇప్పుడు ఎనీ ప్లేస్ బేకరీలో పెద్ద వ్యాపారం బ్రెడ్డే. కానీ ప్రమాదం ఏంటో తెలుసా? ఇప్పుడు తినేటువంటి బ్రెడ్ రోగం, జబ్బు. అప్పట్లో బ్రెడ్, ఇప్పుడు చెప్పినటువంటి బ్రెడ్ అది చాలా ఆరోగ్యం. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇది పిండిలో కొంచెం పులిసింది కలిపి కొంచెం సేపు దాన్ని అది పెరిగేంత స్థాయికి దాన్ని ఒప్పుకోట్లా. ఈస్ట్ వేసేసి దాన్ని వెంటనే గబగబ పెంచేసి ఇలా పిండి కలుపుతుంది మిషను, అలా రొట్టె వచ్చేస్తుంది. స్పెన్సర్లో ఉండేది మొన్నటి వరకు. ఏంట్రా ఒక పూటైనా పట్టదంటే అవసరం లేదండి, 10 నిమిషాలు తీసేస్తూ ఉన్నాను. ఓవెన్లో పెట్టగానే అది ఉబ్బిపోతుంది. ఇలాగ మనం కూడా తిన్నంటే అది మనకి జబ్బే. అందుకని బ్రెడ్ ఎట్టి పరిస్థితుల్లోనూ డయాబెటీస్ ఉండేవాళ్ళు ముట్టుకోకూడదు, అది విషంతో సమానం అని చెప్తున్నారు. కానీ బ్రెడ్ ఎందుకు ఆరోగ్యకరమైందట? ఒకసారి తీసుకొచ్చి పులిసిన పిండి కొంచెం దాస్తే అది అలాగా పెరుగుద్దంట. ఒక్క నిమిషం చెప్పండి, ఎలా పెరుగుద్ది? కొంచెం పులిసిన పిండి ఇంత పెద్ద మంచి పిండిలోనికి కొంచెం పెడితే, కలిపేస్తే మొత్తం పిండి ఏమవుద్ది? ఎప్పుడు? ఎలా? అది ఎలా పెరిగింది? మీకు ఎవరికైనా సైన్స్ తెలుసా? ఇప్పుడు చెప్పండి, అది ఎలా పెరిగింది అని అంటే సైన్స్కి ఒకటే చెప్పుద్ది, అది కిణ్వనము అనే ప్రక్రియ, అది అలా పెరుగుద్ది అని అంతే. ఎలా పెరుగుద్ది తెలీదు, ఎప్పుడు పెరుగుద్ది తెలీదు. దాచిపెట్టి కలిపేసింది, కలపంగానే మొత్తం ఏమైపోద్ది అంటే నీకు తెలిసి పెరుగుద్దా తెలియకుండా పెరుగుద్దా? అది ఆటోమేటిక్గా పెరుగుద్దా? బై డిఫాల్ట్ ఆటోమేటిక్గా పెరుగుద్ది. అలా దేవుని రాజ్యం ఎప్పుడైనా పెరిగిందా నీలో? అరిసి గీ పెడితేనే పెరగట్లేదు, దానికి అదే పెంచుతావా? అసలు అవకాశం ఇస్తావా? ఫ్రిడ్జ్లో పెట్టేసి ఏది ఇడ్లీ పిండి మూత గట్టిగా పెట్టేసినా అది పెరిగిన తర్వాత ఏం చేస్తా? తన్నేసి మూత ఓపెన్ చేసుకుని పై ర్యాకో కింద ర్యాక్ వెళ్ళిపోయిన తర్వాత తిట్టుకుని తెలుసుకుంటుందని. ఇది పెరగదనుకున్నాను, ఇది ఎలా పులిసిపోయిందో చూడు, అట్టు వేసాక ఆయన ఇన్ని అంటాడో ఈవిడిన్ని అంటదో అని తిట్టుకుని ఆ పుల్లట్లు వేయటానికి ప్రయత్నం చేస్తాం. ఎప్పుడు పెరిగింది?
ఎలా పెరిగింది? ఎంత పెరిగిందో చెప్పగలవు? ఎంత? ఆ మూత తన్నుకుని, ఏది మూత ఊడనట్టు బిగించావు నువ్వు. అంత గట్టి మూతను తన్నుకుని బయటికి తీసుకొచ్చింది. అంటే దేవుని రాజ్యం గనక అలాంటి పిండి లోపల దాస్తే అది ఆటోమేటిక్గా ఏమైపోద్దట? ఏ వ్యక్తినైనా పిలవండి, ఒక 17-18 సంవత్సరాలకు ఊహ తెలిసిపోయి ఓటు హక్కు, డ్రైవింగ్ లైసెన్స్ అన్నీ వచ్చేసి ఊరి మీద బలాదీర్లుగా తిరిగితే, ఏది అమ్మ బాబు కొనిచ్చిన బండి ఆళ్ళ పెట్రోల్తో ఊరి మీద తిరిగే ఈ మనిషిని తీసుకొచ్చి, నాన్న దేవుడి గురించి నువ్వు చెప్పురా అని ఏమన్నా మాట్లాడమన్నావు అనుకోండి, ఏది చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో పెరిగినోడే మళ్ళీడు యేసుప్రభు గురించి 4 మాటలు చెప్పరా అన్నావు అనుకోండి, యేసుప్రభు మంచి దేవుడు అంతే, సిలువేశాం ఆయన 3 రోజులు లేచిపోయాడు, గుడ్ ఫ్రైడే ఎప్పుడు అనయా, ఇదే తెలుసు ఆడికి. ఏమీ ఎందుకు తెలియలేదు? దేవుని రాజ్యము ఆడి మంచి పిండిలో పెట్టినా ఏమవనలేదాడు? పొలవనివ్వాల, దాన్ని పెరగనివ్వాల, అది విశాలపడాల. ఇప్పుడు ఈలో చాలామందిలో దేవుని యొక్క రాజ్యానికి సంబంధించినటువంటి తలంపు నీకు తెలియకుండా అది విశాలపరచబడకపోతే, అది పెరగకపోతే, నిన్ను వృద్ధి చెందించకపోతే, నీ లోపల నుంచి అనేకులకు ఉపయోగపడే శ్రేష్టగా నువ్వు మారకపోతే నీ పిండి దండగా. దేవుని రాజ్యం గురించి ఉపమానాలు మాట్లాడేటప్పుడు 1 కాదు 2 కాదు, ఇక్కడ చాలా ఉపమానాలు మాట్లాడతాడు. అన్ని ఉపమానాలు ఇలాంటివే ఉంటాయి. ఎందుకు దేవుని రాజ్యం గురించి ఎంత గట్టిగా చెప్పాల్సి వస్తుంది అని అంటే, మీరు పరలోకానికి వెళ్ళిపోవడం గురించి ఆలోచిస్తున్నారు, నేను పరలోకం వెళ్ళడం గురించి తర్వాత విషయం చెప్తాను. యోహాను సువార్త 14లో చెప్పాడు, మీరు నాతో పాటు ఉంటారని. కానీ మీరు ఉండాల్సింది ఎక్కడ అంటే, భూమి మీద నాకు ఇష్టమైన రీతిగా నేను మీ మధ్యలో బ్రతుకుతున్నట్లు ప్రజలందరికీ చూపించడానికి నీ బ్రతుకు మార్చుకునే స్థితి కలగకపోతే నీ బ్రతుకు ఒక ఉపమానమే, ఉపదేశం కాదు. ఎంతమంది కుటుంబాలలో మీ పిండి మీకు తెలియకుండా దాచుకున్నటువంటి, లేక దాచబడినటువంటి, లేక తీసుకొచ్చినటువంటి, పెట్టినటువంటిది ఆటోమేటిక్గా రహస్యంగా పెంచింది. ఇప్పుడు ఇంకొక అసలు విషయం చెప్తాను వినండి. మొత్తం పిండి నీదే. చూడన్న మళ్ళీ ఒకసారి 33వ వచనం, మత్తయి సువార్త 13వ అధ్యాయం. పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకొని పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కుంచముల పిండిలో దాన్ని దాచిపెట్టి. ఎక్కడ ఏం చేసింది? దాచిపెట్టి. ఏం చేసింది? దాచిందంట. ఈవిడేం పెంచలే. ఏం చేసింది? దాన్ని జాగ్రత్తగా తెచ్చి ఆ పిండి కిందన ఎక్కడో దాచింది, దాని లోపల ఎక్కడో పెట్టింది, దాని పూర్తి కలపను కూడా కలపలా. కానీ అది మాత్రం ఏం చేసింది? మిగిలిన దాన్ని, మంచి దానిని తీసుకుని వెళ్ళి, ఈ పులిసింది వెళ్ళి దాన్ని జాగ్రత్తగా కలిపింది. ఈ పులిసిన పిండి గురించినటువంటి బైబిల్ ఉపదేశం శాస్త్రుల గురించి మాట్లాడింది, పరిచయుల గురించి మాట్లాడింది. పరిచయులు, శాస్త్రులు అనేటువంటి పులిసిన పిండితో మీరు కలవకండి అని చెప్పింది. అది డేంజరస్ పిండి. ఇదే పిండి దేవుని రాజ్యం అనే మంచి పిండి. నువ్వు పులిసిన పిండితో, ఏది శాస్త్ర వర్గము, పరిచయ వర్గం లాంటి వర్గానికి తయారవ్వద్దని చెప్పిన పిండిలాగా తయారయ్యావు, కానీ దేవుని రాజ్యంగా పెరగాలనుకున్న పిండిలాగా పెరగలేదు. ఏమనాలి నిన్ను? ఏంటి ఆ శాస్త్రులు, పరిచయులు అనేటువంటి పులిసిన పిండి యొక్క ప్రమాదం ఏంటో తెలుసా? వాళ్ళు ఎంతసేపు ఇదే, అది చూడు, అడు చూడు, అడేం చేస్తున్నాడు చూడు, అదేం చేస్తున్నాడు చూడు, దాన్ని ఏం చేద్దాం చూడు, దాన్ని శిక్ష వేద్దామా, దానికి పనిష్మెంట్ ఇద్దామా, దాని ధర్మశాస్త్రం ప్రకారం తీర్పు తీరుద్దామా, దాన్ని శిక్షలు వేద్దామా. ఇది శాస్త్రుల మనసు. వాళ్ళు తీర్పు తీరుస్తారు, వాళ్ళు తీర్పు తీర్చుకోరు, వాళ్ళు బరువులు మోపుతారు, వాళ్ళు పరీక్షించుకోరు, వాళ్ళ పాపం కనపడదు, ఇతరుల పాపం కనపడద్ది. అలాంటి బలహీనతలు కలిగిన పులిసిన పిండితో చేరకండ్రా బాబు అని చెప్పినటువంటి ఆ పులిసిన పిండి ఇప్పుడు నీ పులిసిన పిండికి తేడా ఏంటి? నీది స్వచ్ఛత, నీది పరలోక రాజ్య సంబంధం, మీది దేవుని రాజ్య సంబంధమైనటువంటిది. మరి అది దేవుని రాజ్యానికి వ్యతిరేకం. ఇప్పుడు చెప్పు, నీది దేవుని రాజ్య సంబంధమైన జీవిత పిండా, పులిసిన పిండా? ఏది శాస్త్రులు, పరిశీలన పులిసిన పిండి బతుక? మీలో చాలామందికి ఇది ఎంత పెద్ద ప్రమాద రోగం అంటే, ప్రభువా వాళ్ళలాగా నన్ను ఉంచలేదు చాలు. ఎవరు నువ్వు? ఒక సుంకరి, ఒక పరిచయుడు చేసిన ప్రార్థనలో నువ్వెవరు? నువ్వు ఇక్కడ నీ ధీమా ఏంటి? నీ కాన్ఫిడెన్స్ ఏంటి? వాళ్ళలాగా లేనందుక? అది తప్పు కాదు. అయ్యో వాళ్ళు నాలాగా రాలేదని ఏడుపు నీకు రాకపోతే, నాలాగా వాడు ఉండలేదని తీర్పు తెచ్చే మనసు క్రైస్తవత్వం కాదే, అసలు దేవుని ప్రేమ కాదే. ఒక వ్యక్తి పాపంలోనూ, బలహీనతలోనూ, లోకంలోనూ, తప్పులోనూ, చెడులోనూ, అవినీతిలోనూ, అక్రమంలోనూ పడుంటే వాడిని చూసి గ్రహించే మనసు నీలో వచ్చినప్పుడు అసలు నువ్వు యేసు సంబంధమే కాదే. అసలు నీలో పెరుగుతున్న పిండి ఏ ప్రమాదకరమైన పిండి ఇది? సంవత్సరాలు పెరిగిపోతున్నాయి, నీ పిల్లల క్రైస్తవ పేర్లు పెట్టి ఇచ్చేసుకుంటున్నావు, క్రైస్తవ ఆచార సంప్రదాయాల్లో జరిగిపోతున్నావు. దీని ఇంట్లో చచ్చిపోతే కృతజ్ఞతా కూటం మానవు, ఇంట్లో చేసే పనులన్నీ క్రైస్తవ ఆచారాలే, పెళ్ళిళ్ళు క్రైస్తవ ఆచారాలే. కానీ క్రీస్తు యొక్క రాజ్యం విస్తరించని
నీ పిండి గురించి ఆయన ఎంత దుఃఖపడతాడారా? దేవుని రాజ్యం విస్తరించని నీ పిండి ఏం పిండి? ప్రశ్నించుకుందాం. దాని కిందకు వద్దాం. 45 13వ అధ్యాయమే 45 వచనం. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొన వెదకుచున్న వర్తకుని పోలి ఉన్నది. 44 ఉదేశంరా. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఇక్కడ చూడండి, పరలోక రాజ్యము పొలములో దాచబడిన. ఫస్ట్ ఏ ఉపమానం చెప్పాడు ఇక్కడ స్టార్టింగ్లో? ఆవగింజ. నెక్స్ట్ పిండి. నెక్స్ట్ డబ్బులు, దాచబడిన డబ్బులు. అంటే లంకి బిందులు. ఇక్కడ పొలంలో దొరికేవి అలాంటివే కదా, ఏదో పిడతలో దాచిన లంకి బిందులే దొరికాయి. ధనము దొరికినది, పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. ఏం చేస్తాడంట? ఒక పొలంలోకి వెళ్ళావు, పని చేస్తున్నావు, కాసేపు కూర్చున్నావు, ఎక్కడో ఏదో చేయి పెట్టి ఇలా గడ్డి పీకావు, కింద నుంచి కొంగని లేచినాయి. ఏంట్రా బాబా అని ఎలా చూసావు? ఈ పొలం ఎవరిదని అడిగావు. నీకు తెలిసిపోయింది దానిలో బాగా డబ్బు, ఇది ఖచ్చితంగా దొరికేది, మనకు ఉపయోగపడద్ది, ఈ పొలం మనం కొనుక్కుందాం అనుకుని వెళ్ళావు. వెంటనే వెళ్ళిపోయి దాన్ని దాచిపెట్టి ఏం చేస్తాడంటే వెళ్ళి తన కలిగినదంతయు అమ్మి ఆ పొలాన్ని కొనుక్కుంటాడు. ఏమి అమ్మి దేవుని రాజ్యం కొన్నావు నువ్వు? ఇప్పుడు చెప్పు, ఏమి పెట్టుబడి పెట్టి దేవుని రాజ్యం దగ్గరికి వచ్చావు? నేను ఒక వ్యక్తి గురించి చెప్తాను. ఆ వ్యక్తి ఇక్కడ ఉన్నాడు. దేవుని మాట కోసం తన జీవితంలో ప్రమోషన్లు మానేశాడు. నాకు అక్కర్లేదండి ప్రమోషను, నేను వెళ్ళిపోతే వేరే ప్రదేశంలో నుంచి నేను మెసేజ్ వినగలను, కానీ నా కుటుంబం దేవుని రాజ్యానికి దగ్గరగా ఉండదు, దేవుని సంఘానికి దగ్గరగా ఉండదు. దేవుని మాటను ఎదురుగా కూర్చుని మేము వినడం మాకు అవకాశం దొరకదు. మాకు డబ్బులు వస్తాయి కానీ మాకు దేవుని సంఘం ఉండదు. నా పిల్లలకి మంచి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ వస్తాయి, ఏ అమెరికాకు పోతే మాకు చాలా పెద్ద పొజిషన్స్ వస్తాయి, కానీ మా పిల్లడికి దేవుని వాక్యంతో సంబంధం ఉన్న సంఘం దొరకదు. మాకు దేవుని రాజ్యం కోసం వీ లూజ్ దిస్. ఈ ప్రమోషన్లు మాకు అక్కర్లా, ఈ ఉద్యోగాలు మాకు అక్కర్లా, ఈ పరిస్థితులు మాకు అక్కర్లేదు, మాకు నష్టమైనా పర్వాలేదు, తక్కువ జీతంలో బతుకుతాం, ఇరుకులో బతుకుతాం, ఇక్కడే ఉంటాం, కానీ దేవుని రాజ్యాన్ని మేము పోగొట్టుకోం. లూజ్ ఎవ్రీథింగ్ ఫర్ ద కింగ్డమ్ సేక్. ఎంతమంది ఉన్నారు మీలో? ఎంతమంది దేవుని రాజ్యం కొరకు నువ్వు ఈ చర్చని కాదు, దేవుని సంఘం నిన్ను బతికించి, నిన్ను పోషించి, నిన్ను బలపరిచి, నిన్ను హెచ్చరించి, నిన్ను నడిపించి, నీ బతుకుని సరిదిద్ది, నీ తప్పు చేస్తే నీ తల మీద 4 బాది నీ బ్రతుకులా మార్చుకొని హెచ్చరించే సంఘంలో ఎంత దగ్గరగా నువ్వు నిలబడున్నావు? దానికోసం ఎంత విలువ నువ్వు నష్టపోయావు? ఇక్కడ అదే చెప్తున్నాడు. దేవుని రాజ్యం నాకు కావాలి అనుకుంటే ఐ షుడ్ లూజ్ ఎవ్రీథింగ్. కలిగిందంతా వదిలేసి ఆ పొలం నేను కొనుక్కుంటా. ఆ పొలంలో నాకేదో ఎక్కువ వస్తుంది అనేది కాదు, ఆ పొలంలో ఉన్న విలువ నాకు ఎంత విలువైందంటే నా దగ్గరది కోల్పోయేంత. చెప్పగలరా మాట? ఒక ఆదివారం దేవుని మందిరానికి రావడం మానవు, వచ్చిన తర్వాత నీలో ఒక్క పర్సెంట్ పెరగడం కూడా మారదు. ఏమనాలి నిన్ను? కూర్చోడానికి ప్లేస్ దండకు కాకపోతే రేపు నుంచి గుడారాలు పరుగులెత్తేవుతాం, వెళ్ళిపోయి అక్కడ సెల్ఫీలు, ఆ కొత్త పాట అదొక ఎర్రి, అక్కడికి వెళ్ళిపోయి అక్కడ తిండి ప్రసాదం, అక్కడికి వెళ్ళి పరిచర్య, ఆత్మీయ దీవెన. నేను అలా వెళ్ళొచ్చినటువంటి ఒక పాస్టర్ గారు ఆయన ఫేస్బుక్ నిండా పెట్టేస్తున్నాడు. నాకేం ఇన్బాక్స్ ఖాళీ రోజు చేరుకోవాల్సి వస్తుంది. ఎందుకు పాస్టర్ గారు ఇన్ని ఫోటోలు ఆపేయండి అని అంటే ఆయన ఏమి వినడో. ఊరుకోండి అందరికీ వెళ్తాయి కదండి అన్నాడు. సరే కానీ మా అపార్ట్మెంట్లో కూడా ఉండేటువంటి వాళ్ళకి మాకు చాలా వాట్సాప్ గ్రూపులు ఉంటాయి. దానిలో ఒక ఆయన రోజు ఏదో ఒక దేవత బొమ్మ పెడతాడు, చూసి తరించండి అని. ఇది ప్రత్యక్షంగా జరుగుతుంది చూడండి, తరించండి అని చెప్పి ఓ బొమ్మలు. మీకు కూడా ఉంటాయి అలాంటివి, వస్తూ ఉంటాయి వీడియోలు. మేము వెంటనే డిలీట్ చేసి తరిస్తుంటాం. మనకు అది అవసరం కాదు కదా. ఈయన ఇలాగ తరించండి, మీరు ఎలాగో వెళ్ళరు కదా, వాటిని చూసి తరించండి, స్టేజ్ పక్కకి వెళ్ళి నా వెనకాతల హోసన్న అని పెడుతుంటాడు. మేము చెరుపుతూ ఉంటాం. నేను ఆయన అడిగాను, ఏమిటి సంగతి, మీరు చాలా సంవత్సరాల నుంచి రెగ్యులర్గా వెళ్తున్నారు, మీ బ్రతుకులో ఏం మారింది చెప్పండి అని. ఒక్క నిమిషం ఆయన బీపీ డౌన్ అయ్యి కూర్చుని పోయాడు. అన్నాడు, గబగబ మంచినీళ్ళు ఇచ్చాను, మజ్జిగ ఇచ్చాను, అరటిపళ్ళు ఇచ్చాను, తాగాడు, తిన్నాడు కూర్చుని. ఏంటండి ఇలా చెమటెక్కిపోతున్నావు అన్నాడు. ఎందుకు ఎక్కుతున్నావు అన్న. నువ్వు దీవించబడ్డావని చెప్తావు అనుకుంటున్నాను, అసలు ఏమీ రాలేదని చెప్పడానికి సిగ్గుపడుతున్నావు అని అర్థమవుతుంది.
ఏంటి నీ ప్రాబ్లం ఏంటి పాస్టర్ గారు అని అడిగితే ఆయన అంటున్నాడు, సార్ ఏం మార్పు అనేటి ఉండేది నా దగ్గర ఏం కనపడలేదండి అన్నాడు. మరి ఎందుకు వెళ్తున్నావు? అక్కడ ఓ బంగారు దూడ ఉంది, దాన్ని దండం పెట్టుకుందాం రమ్మని ఆ రోజు పిలిస్తే అక్కడికి వెళ్తున్నావు నువ్వు. మరి ఎందుకు వెళ్ళావు? నీ జీవితంలో దేవుని దగ్గరికి వెళ్తున్నావు అనేటప్పుడు ఆ దేవుని రాజ్యం నాలో ఇలా ఫలించింది, ఇలా విస్తరించాను, ఈ స్థితి కలగాలి కదా, దీనికోసం నేను ఇంత కోల్పోయాను, ఇంత ఖర్చు పెట్టానని చెప్తున్నావే, దానివల్ల నీకు వచ్చిన ప్రయోజనం ఏంటి? ఆ భూమి యొక్క విలువ ఎంత? నీ స్థాయి ఏంటి? ఒక్క నిమిషం ఆలోచించి, అన్నా ఇన్ని రోజులు ఒకలాగా చెప్పావు, ఈరోజు ఏంటి ఇంకోలా చెప్తున్నావు అన్నాడు. అవునా, ఇన్ని రోజులు నేను ఇంకోలా చెప్పానా? ఈరోజే కొత్తగా ఇలాంటి బోధ చేస్తున్నానా? ఇన్ని సంవత్సరాలు నేను అరిసి ఈ కుక్క అరిసే అరుపులు ఇవి కాదా? ఇంకో కొత్త అరుపులు మాట్లాడిందా? నీ బతుకు మార్చుకోకుండా నీ భక్తి వేషం వేయకు అని చెప్తలేదా? ఎన్ని సంవత్సరాల నుంచి చెప్తున్నాను నీకు ఈ మాట, ఇప్పుడు ఎందుకు నీకు తట్టింది? ఎందుకంటే అతను ఇన్ని రోజులు అక్కడికి వెళ్ళడం ఒక దీవెన అనుకున్నాడు. అదొక భ్రమ, అదొక పిచ్చి, అదొక మోసం, అదొక మోహం, అదొక రకమైనటువంటి ఆత్మీయమైన బలహీనత. అది నీకు అర్థం కావడానికి ఎంత టైం పట్టింది? ఇన్ని రోజుల తర్వాత తెరవబడింది. ఈరోజు చాలామంది ఇదే ప్రదేశాన్ని విగ్రహంగా చేసుకుని నా మందిరం అని పడిపోయే మీకు అప్పుడప్పుడు ఆ గుడారాలకు వెళ్ళేవా పాస్టర్కి నాకేం తేడా తెలియట్లే. మీరు వాళ్ళు సేమే. నేను వెళుతున్నాను, దీనికోసం నేను ఇంత కోల్పోయాను, ఎంత వదిలేశాను. ఒక తమ్ముడు చెప్తున్నాడు, అన్నా అసలు యూత్కి రావాలంటే నాకు ఎంత కష్టమైపోతుందో తెలుసానండి. ఏరా అంత కష్టం ఏమైపోతుందంటే, మరి చాలా వదులుకొని వస్తున్నాను అన్నాడు. ఎవరి కోసం వస్తాడు? యూత్కి వస్తే నాకేమైనా పెరుగుతానా? నేనేమైనా ఎదుగుతానా? నేనేమైనా పెరుగుతానా? దేనికి వస్తున్నావురా నాన్న అని అంటాడు. పోకిరి సినిమా వస్తుందన్నా, వదిలేసి వచ్చాను. చాలా త్యాగమే. నీ పొలంలో పోకిరి, ఇక్కడికి వస్తే నువ్వేమవుతావు? మాదిరి, పోకిరి కాదు. ప్రభువు కోసం బతికే సమయంలో నీ నెట్ఫ్లిక్స్ వదలకపోతే, నీ ఫోన్లో మూవీస్ వదలకపోతే, నీ ఫోన్తో గేమ్స్ వదలకపోతే నువ్వు ఏదో కోల్పోయాను అనుకుంటున్నా. పిచ్చోడా, తప్పురా నాన్నది. నువ్వు కోల్పోవలసింది నీ కలిగినదంతా. బైబిల్ పక్కోడు చెప్పండి ఏంటట? మొత్తం వదిలేయాలంట. దేవుని రాజ్యము విస్తరించడం కొరకు, ఫలం కొరకు, ఆ విలువ నీకు తెలిస్తే ఆ డబ్బు కోసం, ఆ దాచబడిన దానికోసం, ఆ విలువైన దానికోసం మొత్తం కోల్పోవాలంట. కానీ ప్రమాదం ఏంటో తెలుసా? దేవుని రాజ్యమే ఇలాంటిదేమో. మరి దేవుని రాజ్యం అంటే ఏంటో తెలిసిపోద్ది వీళ్ళకి. తెలిసిపోయిన తర్వాత ఇంకెక్కడ చేరరు. ఇది కరెక్ట్ అండి, ఈ ప్లేస్ నాకు సూటబుల్ అండి అని వస్తారు. ఆ తర్వాత స్తంభంలాగా సెటిల్ అయిపోతారు. దాని మీద అంతస్తు రానివ్వరు, దాని పక్కనే ఉన్న ఆన్నెవరు. ఇది ఇన్ఫర్మేటివ్గా మార్చుకుంటారు తప్ప దాన్ని ఎక్స్ప్లనేటివ్గా మార్చుకోరు. ఇది చాలా ప్రమాదం. ఇదే ఉపమానం మళ్ళీ కిందకుంది, ఒకసారి కిందకి రండి. ఆ ఉపమానం గురించి మాట్లాడతాను. 45. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొన వెదుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అమ్మా, నేను ఇది నాకు ఇంగ్లీష్లో చెప్పమని ఎందుకు చెప్పానంటే, ఇక్కడ ముత్యములను ఇంగ్లీష్ వెర్షన్లో కరెక్ట్గా ఉంది. ఇట్ ఈస్ ఎ పెరల్స్, నాట్ ఎ పెరల్. ముత్యములు. పరలోక రాజ్యము మంచి ముత్యములను కొన వెతుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాన్ని కొనును. ఇక్కడ మళ్ళీ అదే చెప్తున్నాడు. ఇందాక దాచబడిన ధనం, ఇది మంచి ముత్యం. ముత్యములు అసలు అక్కడ పెరల్ కాదు, పెరల్స్. అది ప్లూరల్స్లో ఉంది. ఇంగ్లీష్ వెర్షన్లో చూసినా, గ్రీక్ వెర్షన్లో కూడా చూసినా మంచి ముత్యములు అన్నటువంటిది కరెక్ట్, ఒకటి కాదు. ఇందాక ధనము, ధనం అంటే రూపాయ ఎక్కువ, ఇట్స్ ఎ మోర్. ఇది కూడా అలాంటిది. ఇక్కడ పరలోక రాజ్యం ఎలాంటిదట? మంచి ముత్యాల కోసం వెతుకుతున్న వ్యాపారం చేస్తున్నాడు లాంటిదంట. దాని విలువ తెలిసినప్పుడు ఇది మంచిది, ఇక్కడ దొరుకుతుంది, మంచి ముత్యాలు ఇక్కడ ఉన్నాయి అని చెప్తే వెళ్ళి ఏం చేస్తాడంట? తన డబ్బులు, తన ఇల్లు, తనంతా అమ్మేసి తీసుకెళ్ళి ఏం చేస్తాడు? ఇది ఎంత కరెక్ట్గా ఆఫ్టర్ ద రేట్. కాలానికి ఉపమానం ఏంటంటే, గోల్డ్ పెరిగిపోద్దంటే అందరూ తీసుకెళ్ళి దేనిలో పెట్టారు డబ్బులు? సిల్వరో గోల్డ్. ఏమైంది? దడేల్మని పడింది. ఎలాంటి కబుర్లు, ఎలాంటి వాటికి వెళ్ళిందో తెలుసా? 5 లక్షలు అయిపోద్దంట సిల్వరు. పెట్టేయండి, ఎంతైనా కొనియండి, ఖచ్చితంగా అయిపోద్ది. ఏమైపోయింది ఒకసారి? ఆదివారం స్టాక్ మార్కెట్ క్రాక్ అవ్వడం ఫస్ట్ టైం ఇండియాలో. సీతారామన్ గారి బడ్జెట్ దబ్బని పడిపోయింది. ఏం జరిగింది అని అంటే, మార్కెట్ లేకపోయినా కూడా క్రాష్ చేశారు. అంటే ఏమి ఎదురు చూస్తున్నామో అవన్నీ మారిపోయినాయి. కానీ దేవుని రాజ్యం అలాంటిది కాదు.
విలువైనటువంటి దానికోసం విలువైనటువంటివి అనుకున్న వాటిని అమ్ముకుని దాన్ని కొనుక్కోవటానికి వచ్చి మంచి ముత్యాల కోసం తన కలిగిందంతా వదిలేసి వాటి కోసం వచ్చేసారంట. ఎంతమందిని మీరు అలాంటి వ్యక్తులను చూడగలరు? అంత విలువైన దానికోసం ఎంతో విలువైనది అనుకున్న వదిలేసిన వాళ్ళు ఎంతమందిని చూడగలరు? నేను కొంతమంది గురించి చెప్పగలను. వెరీ ఫ్యూ పీపుల్. వాళ్ళు చదువుకున్నారు, ఇంజనీరింగ్ చదువుకున్నారు పిల్లలు. వాళ్ళు ఉద్యోగాలు చేస్తే ఈ పాటికి 1 లక్ష రూపాయలు చేతికి వచ్చేస్తాయి. ఏ సాఫ్ట్వేరో హార్డ్వేరో ఏదో ఇండస్ట్రీయో పెట్టేస్తే ఏం కాకుండా 1 నెలకు 1 లక్ష సంపాదించడం పెద్ద విషయం కాదు. వాళ్ళు విలువైన దేవుని రాజ్యపు ముత్యాలను వెతుక్కుని ఉద్యోగాలు వదిలేశారు. వాళ్ళ జీవితం అంతా కష్టపడితే సంపాదించే విలువైన వాటిని వదిలేసుకుని వాళ్ళు సేవకు వచ్చారు. వాళ్ళు వెతుక్కున్నది వాళ్ళది దేవుని రాజ్యం. మరి మనం ఏం చేస్తున్నాం? ఆ ఉద్యోగం కోసం భక్తి కోసం దేవుని మందిరంలో చేరాం మనం. పాస్టర్ గారు ప్రార్థన చేయండి, పాస్టర్ గారు ఇంటర్వ్యూ, పాస్టర్ గారు వీసా, పాస్టర్ గారు ఉద్యోగం, పాస్టర్ గారు ప్రమోషను, పాస్టర్ గారు అప్రైజులు, పాస్టర్ గారు. మరి దేవుని రాజ్యం కోసం నువ్వు పోగొట్టుకున్నదేంటో, నష్టపోయిందేంటో, వదులుకున్నదేంటో, కోల్పోయిందేంటో. అబ్బే ఒక పూట సెలవు కూడా పెట్టాడు ఒక్కొక్కడైతే. అరే నాన్న ఈరోజు దేవుని పని ఉందరా అంటే చాలా ఇన్స్పెక్షన్ ఉందన్నా, కష్టం అన్నా. కష్టం మరి. దేవుని రాజ్యం కోసం నువ్వు కోల్పోయింది ఏంటి? ఏమీ లేదు. అంటే దేవుని రాజ్యం గురించి నిన్ను నష్టపోమని నేను ఆల్ ఖైదాలో జాయిన్ చేయట్లేదు. నేను నీ బతుకులో విలువైనది ఆల్ ఖైదాలో ఒక నిర్జీవమైన దానిలో ఇన్ని వందల మంది పెళ్ళాలు దొరుకుతారంటే ఆడు ప్రాణం పోగొట్టుకుంటున్నాడు. ఆడు వెళ్ళి బైబిల్ చెప్తుంది, నేను దేవునితో పాటు కూర్చుండే స్థానం నీకు కల్పిస్తాను, నా పక్కన నువ్వు ఉంటావు, నేను నిన్ను మహింపరుస్తాను, నా ఇంట్లో తండ్రి ఇంట్లో అనేక నివాసాలు ఉన్నాయి, నీకు ఒక నివాసం నేను ఏర్పాటు చేయడానికి వెళ్తున్నాను, అక్కడ నువ్వు నాతో ఉంటావు అని చెప్పి గ్యారంటీ ఇచ్చినటువంటి యేసు ప్రభు మాటే నువ్వు నమ్మి నీ జీవితంలో ఒక విలువైన దాన్ని వదులుకోలేకపోతుంటే నీ జీవితంలో దేవుని రాజ్యం ఎక్కడ విస్తరిస్తారా? ఎంత విస్తరించడానికి ఉపయోగపడతావు? ఎంత పని చేస్తావు దేవుని రాజ్యం కోసం? నానా ఈ కొంచెం పని ఉంది చేస్తాను సార్ అన్న, రేపులేదు ఎల్లుండి రావచ్చా? మరి నువ్వు ఎల్లుండి వస్తే ఈరోజు పని ఎవడు చేస్తాడు? దేవుని రాజ్యం కోసం నేను సమర్పించుకోలేను. ఐ కెనాట్ స్పేర్ మై టైమ్, ఐ కెనాట్ గివ్ మై రూపీ, ఐ కెనాట్ గివ్ మై మినిట్. చాలా లాస్. మరి దేవుని రాజ్యం కోసం కోల్పోయిన వాడు ఖచ్చితంగా ఏదో పొందుకుంటాడండోయ్. నేను మళ్ళీ చెప్తున్నాను, దేవుని కొరకు వదులుకున్నవాడు నష్టపోయినాడు కానీ ఆడి పిల్లల భిక్షమెత్తుడు కానీ నేను చూడలేదు నీతిమంతుని పిల్లలు అన్నాడు దావీదు. నీ బ్రతుకులో జరుగుద్ది. కానీ దేవుని రాజ్యం పేరు అడ్డం పెట్టుకుని ఒకవైపు అన్నీ సంపాదించుకుంటూ దేవునికి అందుబాటులో లేకపోతే మరి నిన్నేమనాలి? అన్నీ అనుభవిస్తూ అన్నిట్లోనూ తృప్తి పొందుతూ దేవుని పనికి నీ చెయ్య సహాయం అందలేనోడికి నిన్నేమనాలి? సో అది ఏం పని? నిన్నెవరు దేవుడు అడుక్కోడు, నువ్వు కాకపోతే ఇంకొకటితో పని చేయించుకుంటాడు. ఆయనకి మనుషులు కొద్దువా అండి? మీరు నిద్రపోతుంటే ఆయన కార్యాలు చేస్తున్నాడు. దేవదూతలు వచ్చి పనులు చేసి పడతాయి. దేవుని పని ఎప్పుడు ఆగదు, దేవుని రాజ్యం ఎప్పుడు కూడా విస్తరించడం ఆగదు. గుర్తుపెట్టుకో, నువ్వు చేయాల్సిందే. నువ్వు చెయ్యకపోయినంత మాత్రంలో పెద్ద నష్టమేం కలగదు. కానీ పోగొట్టుకునేది నీవు. ఆ విలువను నువ్వు అనుభవించలేకపోతావు. జాగ్రత్త. ఇక్కడ కిందకొద్దాం. 47. మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలియున్నది. అది నిండినప్పుడు దానిని దానిని ఒడ్డుకు లాగి కూర్చుండి మంచి వాటిని గంపలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. అలాగే యుగ సమాప్తి అందు జరుగును. ఒక్క నిమిషం పాపా, ఎలా ఉంటుంది? నదిలో కాదు, చెరువులో కాదు, గుంటలో కాదు, కాలువలో కాదు, ఎక్కడేసిన వల? సముద్రంలో వలడేయడం. ఎప్పుడైనా మీరు ఇంటికి వెళ్ళి గూగుల్ చేయండి. ఎంత పెద్ద వల ఉంటుందో తెలుసా? కనీసం 30 మంది పడవలు వెళ్తారు, 4-5 బోట్లు వెళ్తారు. ఒక వల ఒక బోట్లో నుంచి వదలడం మొదలు పెడతాడు. 2వ బోటు దాన్ని ఈడ్చుకుంటూ వెళ్తుంది, 3వ బోటు లాక్కుంటూ వెళ్తుంది. అలాగ విస్తరింపజేస్తారు. చేసి 3 రోజులు 4 రోజులు ఆ వలను అలా తిప్పుకుంటూ వస్తారు. మొత్తాన్ని సమీకరించి 3-4 రోజుల ప్రయాణంలో దాని అంతటిని దగ్గరికి తీసుకొస్తారు. చేపలన్నీ దానిలో పడిపోతాయి. దగ్గరికి తీసుకొచ్చి ఒడ్డుకు తీసుకొచ్చి ఆ చేపలన్నీ అక్కడ పడేసి రండి ఏరుకోండి అంటారా? కూర్చుని ఏరుతారా? మంచి చెడు, మంచి చేపలు, పనికొచ్చే చేపలు. మీరు అన్ని చేపలు తింటారా? పనికిరని కూడా తింటారా? ఒకసారి మేము బీచ్కి వెళ్ళాం. మనకు అప్పట్లో చేపలు అంటే ఏంటో తెలుసు కానీ ఆ చేపల పేర్లు అంత పూర్తిగా తెలియని రకం. అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఆ రేంజ్లో. అది ఎక్కడ? పూడిమడక బీచ్. చేపలు పడుతున్నారు. ఒక్కొక్కటి ఏం చేస్తాడంటే ఇసిరేస్తున్నాడు.
మేము అటు ఇటు చూసి కుర్రాళ్ళం మంచి కవర్ 5 రూపాయలు కొని ఆడు పారేసి నిన్ను ఏరేసాం. ఏరేసుకుని ఒరే నేను నీకు అది ఇస్తాను నీకు అది ఇవ్వరా అని మార్చుకుని చేపలను చూసి ఆడు ఎందుకు పాడేస్తున్నాడు అన్నది మాకు తెలియదు. నింపించుకుని బస్సులో ఎక్కేసి ఎంత కష్టపడి మూసుకెళ్ళామంటే ఇంటికి అంత ఒట్ట మూసుకెళ్ళాం. అలా ఇంటి గుమ్మంలోకి వెళ్ళి రాగానే అవి ఎందుకు తెచ్చావు అన్నమ్మ. ఎంత మూసుకొచ్చాడు నా కొడుకు అంటలా. ఎంత తిట్లు అంటే మామూలు తిట్లు కాదు. ఈ తిట్లకి ఇంకా అందమేంటి తెలుసా, పక్కింటి వాళ్ళని పిలిచి వీడు చూడండి ఏడు చేశాడంట. సైలెంట్గా ఉంటే మర్యాద గుట్టింట్లో పడిపోను, ఇప్పుడు వీధిలో పడిపోయాం. పూడి మడక నుంచి ఊరు వరకు సైలెంట్గా ఉన్నాం. సచ్చింది గొర్రె. పొద్దున్న కాలేజీకి వెళ్ళేటోడికి ఏట్రా నీ సంగతి అంటే, ఒరే మా అమ్మ ఎవరిని చూసినా మా అమ్మ మీ అమ్మే అందరం తిట్లే. ఎందుకు? ఆ ఒక్క చేప తినేది కాదట. వాళ్ళకి తెలుసు, మరి మాకు చెప్పద్దా? అప్పట్లో వాట్సాప్ లేవు, మమ్మీ ఫిష్ కెన్ ఐ బ్రింగ్ అయ్యేం లేవు. తీసుకొచ్చాము, మోసుకొచ్చాము, ఫుల్గా తిన్నాం. చేపల కూర కాదు తిట్లు, మామూలు తిట్లు కాదు. అది ఇప్పటికీ మర్చిపోయిన విషయం ఏంటంటే, వంజనం చేప ఎంత బాగుంటుంది అలాగని సూరలు పట్టుకొచ్చాం. ఆ పైన అలాగే ఉంటుంది తొక్క. వాళ్ళు అక్కడికి అదేదో సోరాసేరా అంటే ఇటు సైడ్ అలాగ అంటారు, ఇది వంజనమే అనుకుని కొనుక్కొచ్చాం. అస్సలు నోట్లో పెట్టకపోగా తిట్లు తిట్లు అనమాట. చాలా బాధ అనిపించింది. రేపు నిన్ను గంపలో పడేసినప్పుడు కూడా నువ్వు ఇలాగే ఉంటావు. ఏ గంపలో ఉంటావో తెలుసా నువ్వు? మంచిదో గంప, చెడ్డదో గంప. సిస్టర్ గారు వందనాలు, బ్రదర్ గారు వందనాలు. మీరు ఏ గంపలో ఉంటారండి? ఏ గంపలో ఉంటారు సార్ మీరు? మంచి గంప చెడ్డ గంప? మేడం అమ్మగారు మీరు ఏ గంపలో ఉంటారండి? మీకు ఎంత పబ్లిక్గా పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేస్తున్నాడంటే ఏమని, మీరు చెడ్డ గంపలో ఉంటారని. ఎలా తెలిసిపోయింది మీకు? ఇన్ని సంవత్సరాలు వచ్చినా, ఎన్ని వాక్యాలు వింటున్నా, ఎన్ని సంఘాలకు వెళ్తున్నా, ఎంత ఆత్మతో బోధిస్తున్నా, ఎంత రోదంతో చెప్తున్నా, ఎంత ప్రభు శరీరం నీ నోట్లో చేతిలోకి తెచ్చి నా రక్తము నా శరీరం అని చెప్పినా నీలో కనీసం మార్పు రాకపోతే నువ్వు ఏ గంపలో ఉంటావు? ఏ గంపలో వెయ్యాలి నిన్ను? ఏ గంపలో పడతావు? వేరే చెప్పాలా? నువ్వు మార్కులు వేసుకో 1 to 10 10 10 10 టిక్లెట్. కానీ ఆయన కొలతతో చూడు, ఆయన చూపులో నుంచి చూడు, ఆయన వర్తమానంలో నుంచి చూడు. అప్పుడు నువ్వు ఏ కొలతలో ఉంటావు? ఏ గంపలో ఉంటావు? ఒక అబ్బాయి ఈ వాక్యం చెప్తుంటే ఈ వచనం వాడు వచ్చి ఏడుస్తూ అంటాడు, అన్నయ్య నేను మాత్రం మంచి గంపలో పడిపోతాను, ఒక్క తప్పు చేస్తాను అన్నాడు. ఏట్రా ఇంత గట్టిగా ఎలా చెప్పేస్తాడు వీడు? ఒక్క తప్పు వల్ల నేను చెడ్డ గంపలో పడను, మీరు మాత్రం నన్ను తోసేకండి. నేనెందుకు తోస్తాను రా? ఏరేది ఆయన నేను కాదు, కూర్చునేది ఆయన నేను కాదు, నీకు చెప్పడం వరకే నా పని. రేపు నేను చూసుకోవాలి, నేనే గంపలో ఉంటానని అని చెప్తుంటాడు. అంటాడు, మా ఆవిడని కొట్టడం తప్ప నాకు అసలు ఏ తప్పు తెలియదు, ఆ ఒక్క తప్పుకి దేవుడేమో నన్ను నేను వేసాడు కదా అని ఏడుస్తున్నాడు. ఆడి తప్పు ఏంటి? దానికి ఆడు ఏ గంపలోకి వెళ్తాడో ఆడికి తెలిసిపోతుంది. ఆడి కవరింగ్ ఏంటి? గోల్డ్ కవరింగ్ వర్క్స్. ఇప్పుడు ప్లాటినం కవరింగ్. నేను వెళ్ళనన్నయ్యా, నన్ను దేవుడు మారుస్తాడన్నయ్యా, నేను ఖచ్చితంగా ఈ మంచి గంపలో పడిపోతానన్నయ్యా అన్నాడు. నువ్వే గంపలో పడిపోతావు అలా కవరింగ్ వేసుకుని? విషయం ఏంటంటే, బయటికి ఇందాక నేను చెప్పానే సోరా వంజనం బయట ఒకేలాగా ఉంటాయని, నువ్వు కూడా అలాగే ఉన్నావేమో. బయటికి సూపర్గా కోస్తే కానీ తెలియదు దాని ఎరుపు దీని తెలుపు. చేపలు బయట నుంచి చూసినా దాన్ని కోసిన తర్వాత అది మంచిదో చెడ్డదో తెలుస్తుంది. నిన్ను చిదిమిన తర్వాత, నీ దగ్గరకు వచ్చి మాట్లాడిన తర్వాత, నీ ఫలము బయటకు వచ్చినప్పుడు అది మంచి చేప చెడ్డ చేప. బైబిల్ ఖచ్చితంగా హెచ్చరిస్తుంది నువ్వే గంపలో ఉంటావో. మరి మీరు ఉపదేశమా ఉపమానమా? నీ బ్రతుకు ఉపదేశమా ఉపమానమా? ఏమని చెప్పాలి? ఇక్కడ యేసుప్రభు వారి బాధ అదే. ఇన్ని విషయాలు ఒకదాని తర్వాత చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఆవగింజ దగ్గర చెప్పినటువంటి మాట మంచి ముత్యములు అన్నాడు. ఇక్కడ మళ్ళీ చెప్తాను. ఆయనంట తన కలిగిందంతా అమ్మేసి ఆ ముత్యాలు కొనుక్కున్నాడంట. నేను మళ్ళీ చెప్తున్నాను, ఆ మంచి ముత్యాలు కొన్నది యేసుప్రభు. అతని కుమారుడి యొక్క ప్రాణమంతా పెట్టి మీలో ఎవరో విలువైన కొంతమంది కోసం
ఆయన ప్రాణం పెట్టాడు. అందుకే ఆ ప్రాణం పెట్టినటువంటి ఆ విలువైన ముత్యాలు చిన్న మంద, ఆ కొద్ది మందే దేవుని రాజ్యంలో ఉంటారు. మిగిలిన వారందరూ వాళ్ళ పేర్లు చెప్పుకొని, ఆ మాట చెప్పుకొని, ఆ వాసన చూపించి, ఆ పద్ధతి చూపించి, బొమ్మ చూపించి మేము కూడా దూరిపోదాం అనుకుంటే దేవుని రాజ్యం అలా అన్యాయంగా నువ్వు దూరడానికి అవ్వదు. నువ్వు బలవంతంగా పట్టబడే రోజులు ఆగిపోయినాయి. యోహాను కాలం దాటిపోయింది, యేసుప్రభు కాలంలోకి వచ్చేసాం. కాబట్టి ఇప్పుడు మీరు దాని నుంచి దాటడానికి అవ్వదు. సో ఈ రాత్రి నువ్వు ఆలోచించుకో. ఎన్ని ఉపదేశాలు చెప్పాడు, ఎన్ని ఉపమానాలు చెప్పాడు ఈరోజు. ఆవగింజ, పిండి, ధనము, దాచబడిన ధనము, మంచి ముత్యము, వల, 5 విషయాలు. ఈ 5 విషయాల్లో 40వ వచనంలో ఆ లాస్ట్లో ఒక పదం ఉంది. అలాగే యుగ సమాప్తి యందు జరుగును, దేవదూతలు వచ్చి నీతిమంతుల్లో నుండి దుష్టులను వేరుపరిచి వీరిని ఏసీ రూమ్లో పెట్టుదురు, కోల్డ్ స్టోరేజ్లో పెట్టుదురు. అక్కడ ఆనందమును సంతోషమును ఉండును. 49 అలాగే ఉందా? అలాగే యుగ సమాప్తి అందు జరుగును, దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండంలో పడవేయుదురు. ఏసీ రూమ్ కోల్డ్ స్టోరేజ్ కాదా? అగ్నిగుండమా? పడేస్తే ఏమవుతుంది అక్కడ? అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయును ఉండును. ఆహా, ఆనందము, ఏసీ, పక్కన కూర్చొని పాప్కార్న్ తింటాం అనుకున్నావా? ఇప్పుడు చెప్పండి, ఏ గంపలో ఉంటారు? ఒక విషయం, అగ్ని గంధకాలు పడే ఆ గుండం ఉందంట, అక్కడ వేస్తాడంట. ఇప్పుడు నువ్వు చెప్పొచ్చు, నేను 99 పర్ఫెక్ట్, ఒక్కటే చిన్నది. ఆ ఒక్క చిన్నదాన్ని దేవుడు ఏం స్పేర్ చేస్తారని చెప్పలా. ఆ ఒక్కదాని వల్లే నీ ఆత్మీయ జీవితం భ్రష్టు పట్టే పరిస్థితి రావచ్చు, కంపు కొట్టే స్థితికి చేరవచ్చు. కానీ దాన్ని మాత్రం రీచ్ ఎక్కడికి? అగ్నిగుండం. నిన్ను తీసుకెళ్ళి అగ్నిగుండంలో పారేస్తాడు. ఖచ్చితంగా అక్కడ ఏడుపు, పళ్ళు కొరుకుటా ఉంటుంది. నువ్వు ఆనందించడానికి అవ్వదు, సంతోషించడానికి అవ్వదు, నువ్వు కోరుకున్నట్లు తృప్తి పొందడానికి నీకు ఆ పరిస్థితి అక్కడ అవకాశం ఇవ్వదు. మరి ఆ రోజు ఎవరినైనా రికమెండేషన్ అడుగుదామా? ఏ రోజు? సపరేట్ చేసే రోజు. ప్రభా మేము పలానా ఆలివ్ గ్రీన్ తాలూకాని, మీ చర్చి పేరు ఏమైనా చెప్తారా? పోనే పలానా బ్రాండ్ మాది. కొంతమంది చెప్తున్నారు కదా, మా చర్చే పరలోకం అని. ఏది డ్యాన్స్లు వేసి, లైట్లు వేసి, పొగలేసి, అరుపులు, ఈ తల్లెసరడాలు, ఈ యాసలు వేసే వాళ్ళు ఉన్నారు కదా మధ్య, బాగా ఎర్రెక్కిపోయి చూస్తున్నారు హైదరాబాద్ వెళ్ళి. మీరందరూ మీ పలానా చర్చ్ అని చెప్తే ఆయన ఏమన్నా లోపల పంపిస్తాడు అనుకున్నారా? ఏం చేస్తాడు? నిన్ను ఏరి కోరి తీసుకెళ్ళి నువ్వేం చేయక్కర్లే, బై డిఫాల్ట్ సపరేట్ అయిపోతావు. జాగ్రత్త, పరీక్షించుకో. ఉపదేశంగా మారని నీ బ్రతుకు ఉపమానంతోనే ఆగిపోయి దేవుని రాజ్యాన్ని ఎందుకు పాడు చేస్తావు? నీ వలన దేవుని రాజ్యం పాడు చేయడానికి ఆ పరిస్థితి ఎందుకు వస్తుంది? నీ వలన దేవుని రాజ్యానికి ఆటంకంగా ఆ గుమ్మంలోనికి రానివ్వకుండా ఎంతమంది నువ్వు ఉంచుతున్నావు? ఎంతమంది నిన్ను చూసి పోగొట్టేసుకుంటున్నావు? నీ మాటల వల్ల పోతున్నారు, నీ చూపుల వల్ల పోతున్నారు, నీ ప్రవర్తన వల్ల పోతున్నారు, నీ పరివర్తన లేని ఆ క్రైస్తవ సాక్ష్యం వల్ల పోతున్నారు. ఆ క్రైస్తవ సంఘంలో నీ ఉంటున్నటువంటి ఆ స్థలం వల్ల చాలామంది పోగొట్టుకుంటున్నారేమో. ఈరోజు ఆ చేపలు సముద్రంలో ఉన్నంత వరకు, లోకంలో ఉన్నంత వరకు బాగానే కనపడతాయి. కానీ వల ఒకరోజు వస్తుంది, నిన్ను సపరేట్ చేస్తుంది. నువ్వు ప్రత్యేకంగా కనపడకపోతే పునరుద్ధరణలో ఉండవు. ప్రార్థన చేద్దాం, ప్రభుని అడుగుదాం. ఈ ఉపమానాలు అయ్యే లోపైనా నీ బతుకులో కనీసం ఒక్క రోజైనా మారితే ఎన్నో పరిస్థితుల్లో నువ్వు గెలవగలగడానికి దేవుని సహాయం పొందుకోగలుగుతావు. ప్రార్థన చేద్దాం.